ఇంగ్లీష్లో ఒక ప్రావర్బ్ ఉంది, ఒక సామెత ఉంది. లైఫ్ ఇస్ ఫుల్ ఆఫ్ అప్స్ అండ్ డౌన్స్ అంటారు. అంటే జీవితం ఎప్పుడు కూడా అప్ డౌన్స్ ఉంటాయి. ఏంటంటే అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయి. అంటే చూడండి, ఒక సైకిల్ తొక్కేటప్పుడు డౌన్ అనుకోండి చాలా ఈజీగా వెళ్ళిపోతుంటుంది. సో జీవితం ఒక్కొక్కసారి చాలా స్మూత్గా వెళ్ళిపోతుంది. నువ్వు తొక్కకుండానే ఏ కష్టపడకుండానే స్మూత్గా వెళ్ళిపోతూ ఉంటుంది అనమాట, చాలా హ్యాపీగా ఉంటుంది. కానీ అస్తమానం డౌనే కాదు, మళ్ళీ ఏమొస్తుంది, ఎత్తులు వస్తాయన్నమాట. సో అప్పు ఎలా కష్టపడాలి కదండి, తొక్కాలి చెమట ఉర్చాలన్నమాట, అప్పుడు కానీ అప్పు ఎక్కలేం. కానీ తొక్కకుండా అలా వదిలేస్తే మరి వెనక్కి వెళ్ళిపోతూ ఉంటాం. సో నిజానికి జీవితం అలాగే ఉంటుంది. డౌన్స్ స్మూత్గా వెళ్ళిపోతున్నప్పుడు దేవుణ్ణి స్తుతించడం చాలా సులభం. కానీ జీవితం కష్టంగా ఉన్నప్పుడు, శ్రమలు గుండా వెళుతున్నప్పుడు దేవుణ్ణి ఆరాధించడం అసాధ్యమేమో అనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే ఈ కష్టాలన్నీ కూడా మన చుట్టూ ఆవరిస్తూ ఉంటాయి. భక్తుడికి ఇక్కడ అదే పరిస్థితి ఉంది. కష్టాలు ఆయన్ని వెంటాడుతున్నాయి అన్నమాట. ఆ కష్టాల గురించి ఆయన ఎలాగా వివరిస్తున్నాడో మనం ఒక 2 వచనాలు మనం చూద్దాం. చూడండి, 2-3 వచనాలు ఒకసారి. నిలుక ఈయని అగాధమైన దొంగ ఊబిలో నేను దిగిపోవచ్చున్నాను. సో ఏమంటున్నాడు తండ్రి, ఒక దొంగ ఊబిలో ఆయన ఏం అవుతున్నాడంట, దిగిపోతాడు. సో తన కష్టాలు ఎంత భయంకరంగా ఉన్నాయో అర్థం చేయించడానికి ఇక్కడ ఒక దాంతో పోలుస్తున్నాడు. ఊబి కాదు, దొంగ ఊబి అంటున్నాడు అన్నమాట. ఊబి ఎలా ఉంటుంది చెప్పండి, చూడడానికి బాగున్నాయి, చక్కగా నీళ్ళు ఉన్నాయి, సరదాగా వెళ్ళి ఆడుకుందాం అన్నట్టుగా వెళ్ళి అందులో అడుగు పెట్టాం, ఏమవుద్ది, లాగేస్తుంది. అది జింక మట్టి కిందకి అలా లాగేస్తూ ఉంటాం. పోను పైకి వద్దామని చెప్పి ప్రయత్నిస్తూ ఉంటే ఇంకా మనం ఖాళీ చేసుకుని కిందకి వెళ్ళిపోతూ ఉంటాం. మనం అందులో బయటికి రాలేము. సో భక్తుడు ఇక్కడ తన పరిస్థితిని ఇలా వివరిస్తున్నాడు. నిలుక ఇయ్యని అగాధమైన దొంగ ఊబిలో నేను దిగిపోవచ్చున్నాను, అగాధ జలముల్లో నేను దిగబడి ఉన్నాను. జలములు అన్న మాట ఉపయోగిస్తున్నాడు. జలములు అంటే కష్టాలు అన్నమాట, ఒక వరదలు. నెక్స్ట్ లైన్లో కూడా అంటున్నాడు, వరదలు నన్ను ముంచివేసినవి, నేను మొరపెట్టుట చేత అలసి ఉన్నాను, నా గొంతుకు ఎండిపోయాను, నా కన్నులు క్షీణించాను. చూడండి, ఇంకా అలా కిందకి వెళ్తుంటే 15వ వచనంలో కూడా ఇలాంటి కష్టాన్ని వివరిస్తున్నాడు. చూడండి, 14-15 కలిపి చదువుతాం. నేను దిగిపోకుండా ఊబిలో నుండి నన్ను తప్పింపుము, నా పగవారి చేతిలో నుండి అగాధ జలంలో నుండి నన్ను తప్పింపుము, నీటి వరదలు నన్ను ముంచనీయకము, అగాధ సముద్రంలో నన్ను మెంగనీయకము, గుంట నన్ను మృంగనీయకము. సో ఈ వచనాలన్నీ మనకు అర్థమవుతున్నాయంటే కొన్ని కష్టాల్లో కూరుకుపోతున్నాడు అన్నమాట మనిషి. మనకు ఒక్కొక్కసారి పరిస్థితులు అలాగే అనిపిస్తూ ఉంటాయి. ఏంటండి, ఆర్థిక ఇబ్బంది, అటు పక్కన అనారోగ్య పరిస్థితులు, ఒక పక్కన ఇవేవో గొడవలు, ఇవన్నీ కూడా మమ్మల్ని ముంచేస్తున్నాయి. ఒక ఊబిలో దిగిపోతున్నట్టుగా నేను దిగిపోతున్నానండి. అలా ఉంది పరిస్థితి. అయితే అలాంటి పరిస్థితుల్లో, ఇంత కష్టాల్లో ఒక రకంగా చెప్పాలంటే దేవుని ఘనపరచడం, ఆయన స్తుతించడం, ఆయన గురించి గానం చేయడం అసాధ్యం. కానీ మీరు చూస్తే ఇదే కీర్తనలో ఒక 2 వచనాలు మనం గమనిస్తే దేవుణ్ణి స్తుతిస్తూ ఉంటాడు. ఎక్కడ చూడండి, 30-31 వచనాలు మనం ఇందాక చదివాం కదా. దేవా అదే చదవండి. కీర్తనలో నేను దేవుని నామమును స్తుతించేదను, కృతజ్ఞతాస్తుతులతో నేను ఆయనను ఘనపరిచేదను. ఎద్దు కంటే కొమ్ములను, డేగల కంటే కోడె కంటను అది యెహోవాకు ప్రీతికరం అన్నాడు. కీర్తనలతో నేను దేవుణ్ణి ఏం చేస్తాను, స్తుతిస్తాను. ఏంటి ఇంత కష్టాల్లో నువ్వు ఎలాగ దేవుని స్తుతిస్తావు? ఎన్ని కష్టాల్లో అసలు సాధారణంగా మనుషులు దేవుని నిందిస్తూ ఉంటారు. ఏంటి దేవుడిని నమ్ముకున్నాం, ఏంటి కష్టాలు అని చెప్పి ఇష్టానుసారంగా మాట్లాడుతూ ఉంటారు. కానీ ఇలాంటి కష్టాల్లో భక్తుడు ఏం చేస్తున్నాడు, దేవుణ్ణి స్తుతిస్తున్నాడు అంటండి. దేని బట్టి అయ్యా నువ్వు దేవుణ్ణి స్తుతిస్తున్నావు అంటే, ఈ కష్టాల్లో నేను దేవుడు ఎంత గొప్ప దేవుడో అర్థం చేసుకున్నాను, నన్ను విడిపించే గొప్ప దేవుడు ఎలాంటి దేవుడు అర్థం చేసుకున్నాను, అంతే నేను ఆయన స్తుతించకుండా ఉండలేని చెప్పి 8 విషయాలు ఇక్కడ రాస్తాడు దేవుని గురించి. 8 విషయాలు 8 లెసన్స్ రాస్తాడనమాట. ఈ 8 విషయాలు నేను దేవుని గురించి అర్థం చేసుకున్నాను, ఇన్ని కష్టాల్లో కూడా నా దేవుని నేను స్తుతించగలుగుతున్నానని చెప్పి దేవుని స్తుతిస్తాడు. ఆ 8 విషయాలు ఏంటో తెలుసుకోబోతున్నాం. చూడండి, ఒక ఆయన అంటండి, ఒక ఇంట్లో ఉండిపోయి చీకట్లో అలా ఉండిపోయి చాలా నిరాశతో ఉన్నాడట.
ఒక ఇంట్లో చీకటి గది అలా ఉండిపోయాడు. బయట నా ఫ్రెండ్ ఒక ఆయన వచ్చి తలుపు కొట్టి, ఇంకో బయటన మంచి సూర్యుడు ఉదయించాడు, నువ్వు బయటకు వచ్చి ఆ సన్షైన్ చూడకుండా ఏంటి చీకట్లో ఉండిపోయావు అని అన్నాడంట. సాధారణంగా మనకు ఎండ అన్నది చాలా ఎక్కువ కనబడుతుంది, కానీ కొన్ని దేశాల్లో అండి ఎప్పుడో 6 నెలలకు ఒకసారి వస్తూ ఉండదంట. ఏంటి ఎండ వచ్చిందంటే వాళ్ళకి ఎక్కడలేని సంతోషం అన్నట్టు. ఎందుకంటే సంవత్సరం అంతా కూడా వర్షాలు మంచులు ఇవే కనబడుతూ ఉంటాయి. వాళ్ళకి ఎండ వచ్చిందంటే, సన్షైన్ వచ్చిందంటే వాళ్ళకి ఎంతో సరదా అన్నమాట. బయటనేమో ఎంత బ్రహ్మాండమైన సూర్యుడు కనబడతా ఉంటే నువ్వేంటి ఇక్కడ చీకట్లలాగా ఉన్నా, ఒకసారి బయటకు వచ్చి చీకట్లో ఒకసారి బయటకు వచ్చి ఆ వెలుతురుని చూసి ఆనందించు అని అన్నాడట. అప్పుడు నిజానికి ఆయన బయటకు వచ్చి ఆ సన్షైన్ అది చూసేటప్పటికి ఆయనకి ఎంతో సంతోషం వచ్చిందట. మైండ్లో ఒక తలంపు వచ్చిందట, నేను కూడా ఈ చీకటన్న కష్టాల్లో లాగా ఉండిపోయాను, అందు నుంచి ఒకసారి బయటకు వస్తే కదా ఆ దేవుని యొక్క గొప్పతనం ఏంటో నాకు ఒకసారి అర్థమవుద్ది అని చెప్పి బయటికి వచ్చి దేవుని గురించి అర్థం చేసుకున్నాడంట. ఎక్కడ లేని సంతోషము వచ్చిందంటండి. అలాగే ఇక్కడ భక్తుడు కూడా అంటున్నాడు, ఇక్కడ ఊబిలా దిగిపోతున్నాను, వరదలు ముంచేస్తున్నాయి నన్ను, ఇన్ని కష్టాలు ఉన్నాయి, కానీ ఒక్కసారి నేను బయటకు వచ్చాను, నా దేవుని గురించి నేను అర్థం చేసుకున్నాను, ఎక్కడ లేని సంతోషం నాకు వచ్చేసింది అని చెప్పి 8 విషయాలు ఈ భాగంలో ఈ కీర్తన 69లో రాస్తున్నాడండి. ఈ 8 విషయాలు ఏంటో నేను క్లుప్తంగా వివరించి నేను ముగిస్తాను. మనం ఈ మాటలు బట్టి మనం కూడా దేవుని ఏం చేయాలి, మన స్తుతులు చెల్లించాలి. మన కష్టాలేంటి, శ్రమలేంటి, మనం బాధ పెడుతున్నామా, ఇబ్బంది పెడుతున్నా, ఆలోచింపజేస్తున్నా, ఈ శ్రమలన్నీ కూడా ఒక్కసారి మబ్బు తొలగిపోయినట్టు తొలగిపోతాయి కాదు, మనసారా మనం దేవుని భక్తుని వల్లే స్తుతులు చెల్లిస్తాం అనమాట. ఇంతకీ ఏంటండి ఆ 8 విషయాలంటే, మొట్టమొదటిది మనం కష్టాల్లో ఆయనకు మొర్ర పెట్టినప్పుడు ఆయన ఉత్తరం ఇచ్చే దేవుడు. చెప్పండి, మనం కష్టాల్లో ఆయనకు మొర్ర పెట్టినప్పుడు ఆయన మనకేం చేస్తాడు, ఉత్తరం ఇస్తాడు. అది మొదటి విషయం. ఎలా చెప్పారండి అని అంటే మీరే చూడండి, ఈ మొదటి 3 వచనాల్లో భక్తుడు దేవునికి మొర్ర పెడతా ఉంటాడు, కష్టాలు చెప్పుకుంటూనే మొర పెడతా ఉంటాడు అనమాట. ఎలాగో చూడండి, ఎక్కడ మూడో వచనం, నేను మొర్ర పెట్టుట చేత అలసి ఉన్నాను, నా గొంతుకు ఎండిపోయి. మొదటి వచనంలో కూడా, దేవా జలములో నా ప్రాణం మీద పొర్లుచున్నవి, నన్ను రక్షింపుము. సో రక్షింపుము అంటే ఏం చేస్తున్నాడు, దేవునికి మొర్ర పెడుతున్నాడు. 3వ వచనంలో, నేను మొర్ర పెట్టుట చేత అలసి ఉన్నాను, నా గొంతుక ఎండిపోయాను. ఇంకా, నా దేవుని కొరకు కనిపెట్టుట చేత నా కన్నులు క్షీణించిపోయాను. ఇందాక మనం చదివిన వచనాల్లో కూడా తప్పించుము, విడిపించుము అని చెప్పి 14-15 వచనాలు ఎలా అంటున్నాడు చూడండి. నేను దిగిపోకుండా ఊబిలో నుండి నన్ను తప్పించుము, నా పగవారి చేతిలో నుండి, అగాధ జలంలో నుండి నన్ను తప్పించుము, నీటి వరదలు నన్ను ముంచనీయకము, అగాధ సముద్రం నన్ను మృంగనీయకము, గుంట నన్ను మృంగనీయకము. సో ఈ మాటలన్నీ దేవుని ఏమడుగుతున్నాడు, దేవా నన్ను విడిపించు, ఈ కష్టం నుంచి నన్ను ఏం చేయాలి, విడిపించు అని అడుగుతున్నాడు. ఇంతకీ దేవుడు విడిపించాడా లేదా అండి, ఎలా తెలుస్తుంది మనకి? భక్తుడు ఏమన్నా మనకి హింట్ ఇచ్చాడా? ఈ భాగంలో దేవుడు ఆయన జవాబు ఇచ్చాడు అన్న సంగతి 32వ వచనం చూడండి, మీకు అర్థమవుద్ది. యెహోవా దరిద్రుల మొర ఆలకించువాడు. ఒక్క మాట అంటున్నాడండి, యెహోవా దరిద్రుల మొర ఏం చేస్తున్నాడు, ఆలకించాడు. అది ఇన్ని కష్టాలు చెప్పుకుంటూ లాస్ట్లో అన్నాడు, దేవుడు నిజంగానే నా మొర ఆయన ఆలకించాడు, ఈ దరిద్రుని మొర ఆయన ఏం చేశాడు, ఆలకించాడు, ఆయన ఆలకించేవాడు అంటున్నాడు అన్నమాట. సో ఇక్కడ మనకు అర్థమైన మొట్టమొదటి శ్రేష్టమైన పాఠం ఏంటంటేనండి, మనం కష్టంలో ఉండి మొర్ర పెట్టినప్పుడు ఆయన మన మొర ఆయన ఏం చేస్తాడండి, ఆలకిస్తాడు. మనం గత వారం ఏ కీర్తన ధ్యానించడం గుర్తుందా మీకు? కీర్తన 68వ అధ్యాయం ధ్యానించాం. అందులో మొట్టమొదటి మాట కూడా మీరు గమనిస్తే భక్తుడు ప్రార్థన చేస్తాడు. ఏమని చూడండి, దేవుడు లేచునుగాక, ఆయన శత్రువులు చెదిరిపోవురుగాక. సో దేవుడు లేచునుగాక అన్న మాట గురించి మనం ఏం నేర్చుకున్నాం మీకు గుర్తుందా? చంటి బిడ్డలు పక్క గదిలో ఉండి సడన్గా కేకేశారు అనుకోండి, తల్లిదండ్రులు ఏం చేస్తారు చెప్పండి? ఒక్కసారి లేచి పరుగునెళ్ళి, ఏంటి నా పిల్లడు ఏంటి ఎందుకు అంత గట్టిగా కేకేసాడు, పడిపోయాడా, ఏ ప్రమాదంలో ఉన్నాడని చెప్పి పరుగుని వెళ్తారు చూసారా? అలాగా దేవుడు మనం కష్టంలో మొర్ర పెడితే ఆయన లేచి స్పందించి పరుగునైనా వస్తాడనమాట. అది దాని అర్థం. ఇక్కడ కూడా భక్తుని గురించి అదే మనం నేర్చుకున్నాం. మన కష్టంలో
ఆయనకు మొర్రబెట్టాడు భక్తుడు. ప్రభువా, జలములు నన్ను ముంచేస్తున్నాయి నాయన, ఈ కష్టాలన్నీ కూడా నన్ను, ఈ గుంట మింగేస్తుంది నన్ను, దయతో నన్ను జ్ఞాపకం చేసుకొని మొరపెడతా ఉంటే దరిద్రుల మొర ఆయన ఏం చేస్తాడండి? ఆలకించే దేవుడు అని చెప్పి ఈ శ్రేష్టమైన విషయాన్ని మనం ఇక్కడ నేర్చుకుంటున్నాం. నిజానికి భక్తునికి ఎందుకు ఈ కష్టాలు వచ్చాయి అన్న ప్రశ్న మనం వేసుకుంటేనండి, ఒక చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్ మనకి ఇక్కడ అర్థమవుతుంది. ఎందుకు వచ్చింది ఈ కష్టం ఎంతకీ? 7వ వచనం మీరే చూడండి, ఒక మంచి వచనం మనకు అర్థమవుద్ది. నీ నిమిత్తము నేను నింద నొందిన వాడనైతే. వెయిట్, ఇక్కడ ఒక మంచి పాయింట్ మనకు అర్థమవుతుంది. అసలు ఈ కష్టం ఎందుకు వచ్చింది అంటండి, నీ నిమిత్తము నేను నింద నొందిన వాతని, నీ నిమిత్తము సిగ్గు నా ముఖమును కప్పి. నీ నిమిత్తము అంటే ఏంటి అర్థం? దేవా, నేను నీ కోసం నించోవడం వల్ల నాకేమొచ్చింది? నింద వచ్చింది, కష్టం వచ్చింది. ఇంతకీ ఈ కీర్తన ఎవరు రాశారు చెప్పండి? ఎవరు రాశారు? దావీదు రాశారు. దావీదు జీవితం గురించి ఒకసారి ఆలోచిద్దాం. దావీదుకు మనకు పరిచయం అయినప్పుడు, ఈ మొదటి సమయంలో మనం ఇది చూస్తున్నప్పుడు, ఆయన ఒక గొర్రెల కాపరిగా మనం చూస్తాం. ఆయనది ఒక మంచి హ్యాపీ లైఫ్ అండి. ఇంట్లో చిన్నోడు, గొర్రెలు కాసుకునేవాడు, ఆయనకు మంచి మంచి తలాంతులు ఉన్నాయి, పాటలు కట్టుకునేవాడు, దేవుని స్తుతించేవాడు, గొర్రెలు జాగ్రత్తగా కాసుకునేవాడు. తనతో ఒక ప్రపంచం అనమాట. దేవుడు, ఆయన గొర్రెలు, పాటలు, వాయిద్యం వాయించుకుంటూ దేవుళ్ళు ఆనందించడం, ఇదే హ్యాపీ లైఫ్ లీడ్ చేసేవాడు. ఒక రోజు వచ్చింది, సడన్గా ఇంటి నుంచి కబురు వచ్చింది, ఇదిగో ఒక ప్రవక్త వచ్చాడంట, సమూయేలు అనే ప్రవక్త, నీకోసం అందరూ వెయిట్ చేస్తున్నారు రా అని అంటే ఆ గొర్రెలన్నీ వదిలేశాడు, పరుగున ఇంటికి వచ్చాడు. ఏంటంటే అన్నలందరూ నించుని ఉన్నారు, పక్కనేమో నాన్నగారు ఉన్నారు, ఇటు పక్కనేమో సమూయేలు ప్రవక్త ఉన్నారు. రా దావీదు, మీకోసమే వెయిట్ చేస్తున్నావు అన్నాడు. ఏంటి ఈయనకేం అర్థం కాదు, బాలుడైనా గో మోకరించు, నిన్ను అభిషేకిస్తున్నావు, ఇశ్రాయేల్ దేశానికి నువ్వే రాజు అంటే. ఇతనికి ఏం అర్థం కాలేదు. ఏంటి ఆయనకేం అర్థం కావట్లేదు, నేనేంటి రాజు ఏంటి? అవును, దేవుడు నిన్ను ఏర్పాటు చేసుకున్నాడు, నువ్వే రాజు. నిజానికి ఎప్పుడైతే అభిషేకించాడో తర్వాత దావీదు ఒకరోజు గొలియాతుతో యుద్ధము చేయాల్సి వచ్చింది, విజయం కూడా దేవుడిచ్చాడు, అందరి దృష్టి ఆయన మీద పడింది. సౌలు 1000 కొలది, దావీదు 10,000 కొలది అంటున్నారు, అంతా బాగానే ఉంది. ఒక పక్క నుంచి తనకు కష్టాలు మొదలయ్యాయి. అంటే దేవుని చిత్తానికి లోబడినందుకు ఏం మొదలయ్యాయి? కష్టాలు. సౌలు ఏం చేస్తున్నాడు? తన్ని తరుముతున్నాడు అనమాట, తను చంపాలని తరుముతున్నాడు. ఇదిగో నేను కానీ దావీదును వదిలితే రేపు ఉదయం నా కొడుకు రాదు, తర్వాత ఎవరికి వచ్చేస్తుంది సింహాసనం, దావీదుకి వెళ్ళిపోతుంది, కాబట్టి వీడిని ఎలాగన్నా నేను ఏం చేయాలి? చంపేయాలి అని చెప్పి తరుముతున్నాడు అన్యాయంగా. అంటే దావీదు తన జీవితం గురించి ఆలోచిస్తే, నేనేం తప్పు చేశాను? నా హ్యాపీ లైఫ్ ఉండేది, నాకు చక్కగా గొర్రెలు కాసుకుంటూను హ్యాపీగా దేవుని ఆనందించేవాడిని. సడన్గా ఎందుకు వచ్చింది నాకు ఈ బాధ్యత? నేను దేవుని చిత్తానికి ఇలా లోపడతా ఉంటే ఏంటి నాకు ఈ ప్రాణం మీదకి వచ్చే ఈ కష్టాలు? నిజానికి ఒక్క మాటలో చూస్తే 7వ వచనంలో, నీ నిమిత్తము నేను నింద వాడనైతని, నీ నిమిత్తము సిగ్గు నా ముఖమునకు కప్పెను. ఇంకా చూడండి, నేను ఈ నింద అన్న మాట ఉంది చూసారా, నింద, నీ నిమిత్తము నేను నింద. నింద అంటే ఏంటి? ఒక మాటలో చెయ్యని తప్పు మన మీద వేయడం, అదేంటండి? నింద. మీరు అలా పైకి వెళితే 4వ వచనం చివరన ఆయన మీదకి వచ్చిన నింద ఏంటో ఒకసారి చూద్దాం. నిర్నిమిత్తంగా, ముందు 4 అంతా చదువుదాం. నిర్నిమిత్తంగా నా మీద పగపట్టు వారు నా తల వెంట్రుకల కంటే విస్తారంగా ఉన్నారు, అబద్ధమును బట్టి నాకు శత్రువులై నన్ను సంహరింపగోరు అనేకులు, నేను దోచుకొనని దానిని నేను ఇచ్చుకొనవలసి వచ్చెను. చూడండి, ఇక్కడున్న మాట చూడండి, నేను దోచుకొనని దానిని నేను ఇచ్చుకోవాల్సి వచ్చా. అంటే అర్థం ఏంటి? ఆయనకు ఒక నింద వచ్చిందంట. ఏంటో తెలుసా ఆయన నింద? ఇదిగో నువ్వు, షిమ్మి అని ఒకడు వచ్చాడు, వాడు ఏమంటాడు తెలుసా? షిమ్మి అని తరుముతున్నాడు దావీదు, ఇదిగో నువ్వు, నీకు ఈ గతి ఎందుకు వచ్చింది తెలుసా? నీ కుమారుడు అబ్షాలోము నేను ఎందుకు తరుముతున్నాడో తెలుసా? నువ్వు సౌలుకు అన్యాయము చేశావు, ఆయన సింహాసనాన్ని నువ్వు దోచుకున్నావు, నువ్వు అలా దోచుకున్నావు కాబట్టి నీకు ఈ గతి వచ్చింది. నిజానికి చెప్పండి, దావీదు దోచుకున్నాడా? దేవుడు ఇచ్చాడా? దేవుడే ఇచ్చాడు కదండి. కానీ ఇక్కడికి వస్తున్న ఆయనకు వచ్చిన నింద ఏంటి చెప్పండి? నేను దోచుకొనని దానిని నేను ఇచ్చుకోవాల్సి వచ్చింది. అంటే అర్థం ఏంటంటే, నేనేం దోచుకోలేదు, నేనేం తప్పు చేయలేదు, అయినా నా మీద ఏం చేస్తున్నారు? నింద మోపుతున్నారు, నింద వేస్తున్నారు, అన్యాయంగా నా మీద నిందలు అవి వేస్తున్నారు. ఒక మాటలో చెప్పాలంటే,
దేవుని కోసం నించున్నందుకు, దేవుని చిత్తానికి లోబడినందుకు ఆయనకి ఎన్నో కష్టాలు వచ్చాయన్నమాట. ఇంకా ఆయన కష్టాలు ఏంటో 8వ వచనం 9వ వచనంలో ఇంకా చూద్దాం, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటాయి. నా సహోదరులకు నేను అన్యుడనైతిని, నా తల్లి కుమారులకు పరుడనైతే. అంటే నా సొంతోళ్ళే నాకు ఎలా మారిపోయారు? శత్రువులా. ఏంటి? దేవుని చిత్తానికి లోబడినందుకు సొంతోళ్ళే, తోబుట్టువులే ఎలా మారిపోయారట? అన్యుడు అంటే శత్రువులాగా మారిపోయారు. ఇంకా చూడండి 9వ వచనం, నీ ఇంటను గూర్చిన ఆసక్తి నన్ను భక్షించుచున్నది, నిన్ను నిందించిన వారు నిందలు నా మీద పడిన. నీ ఇంటిని గురించిన ఆసక్తి అంటే దేవుని మందిరం మీద అంటే నాకు ఎంతో ఆసక్తి, దేవుని సేవ చేయాలని, దేవుని ఆనందించాలని చెప్పి ఎంతో నేను ముందుకెళ్తా ఉంటే వెనక నుంచి ఏమో నిన్ను నిందించిన వారు నిందలు నా మీద పడి ఉన్నారు. నా మీదకి ఏమొస్తున్నాయి? నిందలు వస్తున్నాయి. ఇంకా 10వ వచనంలో చూస్తే, ఉపవాసం ఉండి నేను కన్నీరు విడువగా అది నాకు నిందాస్పదమైన. నేను ఉపవాసం చేసుకున్నా, నా కష్టం ఏదో దేవునికి చెప్తూ ఉంటే అది కూడా నన్ను ఎలా మారుస్తున్నాడంటే నాకేదో నింద వేస్తున్నాడు నా మీద. 11వ వచనం, నేను గోనెపట్ట వస్త్రముగా కట్టుకున్నప్పుడు వారికి హాస్యాస్పదనైతేనే. నేనేదో ప్రార్థన చేసుకోవడానికి మందిరంకి వెళ్తూ ఉంటే, నేనేదో నా దేవుని ఆరాధించుకుంటూ ఉంటే, దేవుని ఆనందిస్తూ ఉంటే వాళ్ళకి ఎలా ఉందంటే హాస్యాస్పదం. హాస్యాస్పదం అంటే నవ్వులాటగా, ఎగతాళిగా ఉన్నాడు. ఏట్రాయుడు పెద్ద భక్తుడు రాయుడు అన్నట్టుగా నన్ను ఎగతాళి చేస్తారు. ఏంటి నాకు ఈ కష్టాలు? నేను ఎందుకు ఇలా ఒంటరి అయిపోయాను? నా సొంతోళ్ళు కూడా నాకు ఎలా మారిపోయారు? శత్రువుల్లా మారిపోయారు. ఏదో నేను నీ మందిరం గురించిన ఆసక్తి నన్ను భక్షిస్తూ ఉంటే, నేను నీలో ఆనందించాలని ముందుకెళ్ళిపోతూ ఉంటే నాకు మిగిలేదు నిందే. అంటే ఒక మాటలో చెప్పాలంటే తను ఏదో తప్పు చేసి కాదు తనకి కష్టాలు వస్తున్నాయి. భక్తి కోరుకున్నందుకు ఆయనకి ఏమొస్తున్నాయి? కష్టం. నిజానికి ఒక గుర్తుపెట్టుకోండి, తిమోతి పత్రికలో కూడా ఉంటుంది, సద్భక్తితో బ్రతుకును ఉద్దేశించు వారికి హింసలు ఎన్నో వచ్చును. చదవండి ఆ వచ్చిన ఒకసారి. 2 తిమోతి 3:12, క్రీస్తు యేసునందు సద్భక్తితో బ్రతుకు నిర్దేశించువారు హింస పొందుదురు. చెప్పండి, ఏం పొందుతారట? అంటే భక్తిగా బ్రతకాలి, దేవునికి ఇష్టకరంగా బ్రతకాలి అన్న వాళ్ళకి ఖచ్చితంగా ఏమొస్తాయి? హింసలు, కష్టాలు వస్తాయి. నిజ జీవితం ఎలా ఉంటుంది ఆలోచించండి. మామూలుగా నువ్వు ప్రభు కోసం నిలబడాలని ఆశపడుతున్నావు అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఏమండి, ఆదివారం నేను మందిరంకి వెళ్ళాలి, దేవుణ్ణి ఆరాధించుకోవాలి, అది అయిన తర్వాత నేను మీ ప్రోగ్రామ్కి వస్తాను అని అంటే వాళ్ళు అంటారు, సమస్య లేదు, నువ్వు ప్రతి ఆదివారం వెళ్తావు కదా, ఈవేళ అసలే చాలా ఇంపార్టెంట్ ప్రోగ్రామ్, నువ్వు మాతో ఉండాలి అని చెప్పి అనిల్ అన్నారు అనుకోండి, నువ్వే నీ మనసులో ఆగుతుంది, ఆదివారం నేను ఎక్కడికి వెళ్ళాలి? ఖచ్చితంగా మందిరంకి వెళ్ళాలి, దేవుని సన్నిధికి వెళ్ళాలి. వాళ్ళ మాట కాదని నువ్వు మందిరంకి వచ్చావనుకో, వెంటనే వాళ్ళ మనసులో ఏముంటుంది చెప్పండి? వీడు మనతో కలవడీడు అని చెప్పి కొంచెం మనల్ని దూరము పెడతారనమాట. వాళ్ళు ఇంకోటి జరుగుతూ ఉంటుంది, సినిమా పాటలు వేస్తారు, అందరూ డ్యాన్స్ వేస్తూ ఉంటారు, నువ్వు అక్కడే మనసులో ఆగుతూ ఉంటుంది. ఏంటి? అరే నేను వాళ్ళతో కలిసి డ్యాన్స్ వేయలేను, ఎలాగా దేవునికి ఇష్టం ఉండదు అని చెప్పి నువ్వు సపరేట్గా ఉంటున్నావు అనుకో, ఇది అలా గమనిస్తారు. ఏంటి వీడు మనతో కలవలేకపోతున్నారు, మెల్లిమెల్లిగా మీరు చెప్తే నమ్మరు. ప్రభు కోసం ఆయన సంతోష పెట్టాలని చెప్పి నిలబడితే ఖచ్చితంగా లోకానికి నువ్వేమైపోతూ ఉంటావు? దూరం అవుతూ ఉంటావు. ఆ దూరం అయిన వాళ్ళు కొన్ని రోజులకి ఎలా మారుతారంటే శత్రువుల్లాగా మారుతారనమాట. నిజం, అది సత్యం. అది ఇది నేను చెప్పిన మాట కాదండి, తిమోతి పత్రికలోనే కాదు, మీకు ఇంకో వచనం కూడా చూపిస్తాను చూడండి. యోహాను సువార్త 15వ అధ్యాయం. ప్రభువుని నమ్ముకున్నందుకు స్నేహితుల కంటే మనకు శత్రువులు పెరుగుతారు. యోహాను సువార్త 15వ అధ్యాయము 19వ వచనం, మీరు లోక సంబంధులైన ఎడల లోకము తన వారిని స్నేహించును, అయితే మీరు లోక సంబంధులు కాదు, నేను మిమ్మల్ని లోకము నుండి ఏర్పరచుకుంటుని, అందుచేత లోకము మిమ్మును ద్వేషించుచున్నది. వెయిట్, యేసు ప్రభు ఆయన ఏమంటున్నారు చెప్పండి? నువ్వు ఎప్పుడైతే నా కొరకు జీవిస్తామో లోకము నిన్ను ఏం చేస్తుంది? అభినందిస్తూ ఉంటుంది, ప్రోత్సహిస్తూ ఉంటుంది కదండి, ద్వేషిస్తుంది. ఇది ఎవరు చెప్పిన మాట? యేసు ప్రభు చెప్పిన మాట. ఇప్పుడు నాకు ఇప్పుడు వరకు ఎప్పుడు అలా జరగలేదండి, అందరూ నాతో స్నేహంగా ఉంటున్నారండి అని అంటే 2 విషయాలు చెప్పగలను. అయితే త్వరలో జరుగుతుంది. ఏంటి? నిన్నేం చేస్తారు వాళ్ళు? త్వరలో జరుగుతుంది ఖచ్చితంగా. లేదా ఇంకోటి కూడా జరుగుతుంది. ఏంటో తెలుసా? నువ్వు యాక్టర్ అనమాట. అంటే ఏంటి? ఎక్కడేసి యాసమో
అక్కడ మందిరంలో ఉన్నప్పుడు ఒక ముసుగేస్తావు, ఏంటంటే భక్తుడు దేవుడు ఏది, అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ ముసుగు తీసి ఆ ముసుగేస్తావు అనమాట. అంటే ఎక్కడేసే గోడికి అక్కడ వేస్తున్నావు కాబట్టి నీకు మొత్తం ఏ ప్రాబ్లం లేకుండా ఉంటుందన్నమాట. ప్రభు అదే అంటున్నాడు, వేషధారులు నాకు అసహ్యం అంటున్నాడు అనమాట. సున్నం కొట్టిన సమాధులు అలాంటి వాళ్ళు అంటున్నారు అనమాట, వాళ్ళు నరకానికి వెళ్తారు. కానీ ప్రభు కోసం నేను నించుంటాను, ఆయన సంతోషపెడుతూ జీవిస్తాను అని అన్నావు అంటే లోకం నిన్ను ద్వేషిస్తుంది. ఇంకో మాట అంటున్నాడు 20వ వచనం చూడండి, దాసుడు తన యజమానిని కంటే గొప్పవాడు కాడని నేను మీతో జ్ఞాపకం చేసుకుని, లోకులు నన్ను హింసించిన ఎడల మిమ్మును కూడా హింసింతురు. ఇందాక అంటున్నాడు ద్వేషిస్తారు అంటున్నాడు, ఇప్పుడేమంటున్నారు? హింసిస్తారు. ద్వేషించడమే కాదు, ఇంకా తీవ్రం ఏంటంటే హింసించడం కూడా మొదలు పెడతారు. దట్స్ ట్రూ. ఎందుకంటే ఇది నా మాట కాదు, ఇంకెవరు చెప్పిన మాట కాదు, యేసు ప్రభు తన నోటుతోనే తను చెప్పిన మాట. నాకు అందరూ ఫ్రెండ్సేనండి, అందరూ నాతో రాజీ పడిపి సరదాగా ఉంటారండి అంటే ఐదర్ యువర్ అన్ యాక్టర్ ఆర్ ఎక్స్పెక్ట్ సూన్ దట్ దిస్ విల్ హ్యాపెన్. త్వరలో ఇలాంటిది జరుగుతుంది. అయితే ప్రజలు నిన్ను ద్వేషిస్తారు, లేకపోతే వాళ్ళు నిన్ను హింసిస్తారు కూడా. దావీదు భక్తుడు అదే అంటున్నాడు, ప్రభువా నేను నీ చిత్తానికి లోబడ్డాను, అంతేనాయనా హ్యాపీగా ఉన్న లైఫ్ ఇప్పుడు ఎలాగా మారిపోయింది. అటు పక్కన సౌలు తరిమాడు, తర్వాత నా కుమారుడైన అబ్షాలోము తరుముతున్నాడు. ఏంటి కష్టాలు, చేయలేని దానికి నిందలు వస్తున్నాయి నాకు. కానీ ఒకటి ధైర్యం ఏంటంటే, ఇలాంటి కష్టంలో ప్రభువుకి మొరబెడితే మాత్రం ప్రభు మనకేం చేస్తాడు? సహాయం చేస్తాడు. ఆయన మనకు విడుదలను ఇస్తాడు. ఆయన మన మొర ఆలకించి మనకు విడుదల ఇస్తాడు. అదే ఫస్ట్ పాయింట్. కష్టంలో మొర్ర పెడితే తప్పకుండా ఆయన ఆలకించి విడుదలిచ్చే దేవుడు ఆయన. అదే మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన శ్రేష్టమైన సత్యం అండి. రెండో పాఠానికి వెళ్దాం. ప్రభు మనకు విడుదల ఇవ్వడమే కాదండి, రెండోది ఏం చేస్తాడంటే, మన శత్రువులు కాదు, ఆయన మన 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 పక్షాన ఉండి ఆయన మన శత్రువులతో యుద్ధం చేస్తాడు. ఆయన మన పక్షాన నుండి మన శత్రువులతో ఆయన ఏం చేస్తాడట? యుద్ధం చేస్తాడు. యుద్ధం చేసే సైన్యాధిపతి అంటండి ఆయన. యుద్ధం చేసే సైన్యాధిపతి, మన పక్షాన నుండి మన శత్రువులతో యుద్ధం చేసే సైన్యాధిపతి, సైన్యములకు అధిపతి అని చెప్పి ఇక్కడ రాయబడి ఉంటుంది చూడండి. ఎక్కడ 6వ వచనం, ప్రభువా సైన్యములకు అధిపతియగు యెహోవా నీ కొరకు కనిపెట్టుకుని వారి నా వల్ల సిగ్గు కలుగు నీయకము. చాలు. ఇక్కడ దేవునికి రెండోదిగా ఆయన పెట్టిన పేరు, అంటే ఆయన పలికిన పదం ఏంటంటే, ప్రభువా సైన్యములకు అధిపతి యగు యెహోవా. సైన్యములకు అధిపతి. దేవునికి ఉన్న ఇంకో పేరు ఏంటంటే, పాత నిబంధన గ్రంథంలో ఆయన సైన్యములకే అధిపతి. సైన్యాధిపతికి ఎవరుంటారు? సైన్యం ఉంటుంది. సైన్య అధిపతి సైన్యం ఉంటారు. సైన్యాధిపతి ఏం చెప్తే సైన్యం అంతా కూడా ఆయన మాటకి ఏం చేస్తుంది? లోపల. ఇంతకీ యేసు ప్రభుకున్న సైన్య సమూహం ఎవరండి? యేసు ప్రభుకున్న సైన్య సమూహం ఎవరు? మనకు వచనం బేస్ ఉండాలి. ఎప్పుడు కూడా ఏదైనా మనం చెప్పామంటే దానికి వచనం బేస్ ఉంటేనే ధైర్యం. లూకాసు వార్త 2:13 వెంటనే పరలోక సైన్య సమూహము ఆ దూతతో కూడా నుండి సర్వోన్నతమైన స్థలంలో దేవునికి మహిమ, ఆయనకి ఇష్టమైన మనుషులకు భూమి మీద సమాధానం. ఇంతకీ ఆ సైన్య సమూహం అంటే ఎవరు? దేవదూతల సమూహం. చూడండి, యేసు ప్రభు ఆయన జన్మించినప్పుడు గబ్రియలు దూత వచ్చి ఆయన మాట్లాడుతూ ఉంటే గొర్రెల కాపురలతో వెనకన ఎవరు వచ్చారట? పరలోక సైన్య సమూహం వచ్చిందంటండి. ఇంతకీ పరలోక సైన్య సమూహం ఎవరండి అంటే పరిశుద్ధ దూతలు. కోట్ల దూతలు. ఇంగ్లీష్లో మిరియడ్స్ ఆఫ్ ఏంజల్స్ అంటారన్నమాట. అసలు లెక్క పెట్టలేనంత విస్తారమైన దేవదూతలు ప్రభువుకు సైన్యం ఉన్నారనమాట. ఆ దేవదూతలు ఎంత పవర్ఫుల్ అంటేనండి, ఒక్క దూత ఒక్కసారిలో ఒక్క దెబ్బతో 185,000 మంది మనుషుల్ని చంపగలదంట. ఒక్క దేవదూత. ఎంత శక్తి? 185,000 మంది మనుషుల్ని ఒక్క దెబ్బతో చంపగలదంటండి. బైబిల్లో మనం చూస్తాం. అంత పవర్ఫుల్. అలాంటిది ప్రభువుకి ఎంతమంది దేవదూతలు ఉన్నారు? సమూహం. కోట్ల మంది దేవదూతలు పరలోకంలో ఉన్నారనమాట. ఆయన నోటి నుంచి ఒక మాట పలికితే పరుగునెళ్ళి ఆ పని చేసి వస్తారనమాట. అంత మాటకి లోబడే సైన్య సమూహం ఆయనకి సిద్ధంగా ఉన్నారనమాట.
అలాంటి దేవుణ్ణి జ్ఞాపకం చేసుకుంటూ ఆయన అంటున్నాడు, ప్రభువా ఈ మనుషులు నన్ను కష్టాలు పెడుతున్నారు కదా, నువ్వెవరు నాకు? సైన్యాధిపతివి, ఒక్క ఆజ్ఞిస్తే చాలు నీ దూత వచ్చి వెళ్ళి అంతం చేసేయగలదు అని చెప్పి అది ధైర్యం తెచ్చుకుంటుంది. ఇన్ఫ్యాక్ట్ నేను ఈ మధ్యన ఒక బర్త్డే మీటింగ్లో హన్నా జీవితాన్ని గురించి చెప్తున్నాను. హన్నా జీవితంలో మనం చూస్తే ఆమె దేవుణ్ణి ఆరాధిస్తూ కూడా సైన్యములకు అధిపతియగు యెహోవా అని 2 సార్లు అంటది అన్నమాట. ఏమంటది? సైన్యములకు అధిపతియగు యెహోవా అంటది అనమాట. సో దేవుడు సైన్యములకే అధిపతి. దావీదు జీవితంలో ఆ సైన్యాధిపతే విజయాన్ని ఇచ్చాడు ఆయనకి. యుద్ధము యెహోవాదే అంటాడు. అంటే అర్థం ఏంటో తెలుసా? యుద్ధం చేసింది నేను కాదు, నేనేదో రాయి ఇసిరాను, ఆ రాయి కరెక్ట్గా గొలియాతు బుర్రలో దిగిపోయేటట్టు చేసింది ఎవరు అనుకుంటున్నారు? దేవుడు. యుద్ధము యెహోవాది, ఆ సైన్యాధిపతి చేశాడు ఆ యుద్ధం. మీరు నన్ను కాదు పొగడాల్సింది, ఆయన యుద్ధం చేశాడు, ఆయనకు ఆ ఘనత చెల్లాలి. ఆయన సైన్యములకు అధిపతి, విజయం ఇచ్చేది ఆయన. విర్రవీగాడు గొలియాతు, ఓడిపోయాడు అంతే. వీళ్ళు కూడా అలాగే విర్రవీగుతున్నారు, ఏదో నన్ను తరుముతున్నారు, నన్ను అంతం చేయాలని చూస్తున్నారు, వాళ్ళు ఏం చేయలేరు నన్ను అని చెప్పి నిశ్చింతగా ఉన్నాడు అనమాట. సో రెండోది ఆయన ధైర్యం ఏంటండి? ఎందుకండి దేవుని స్తుతించాడు అంటే, దేవుని గురించి ఏం అర్థం చేసుకున్నాడు చెప్పండి? ఆయనంట సైన్యములకే అధిపతి. చూడండి, ఈ శత్రువులు దావీదుని ఎంత హింసించారంటే ఒకానొక టైంలో ఆయనకి విషం కూడా ఇచ్చారట. చూడండి ఎక్కడ రాస్తుందో మీరే చూడండి. కీర్తన 69లో 20-21 చదువుతాం. నిందుకు నా హృదయము బద్దలాయను, నేను బహుగా కృషించి ఉన్నాను, కరుణించు వారి కొరకు కనిపెట్టుకుంటేనే కానీ ఎవ్వడను లేకపోయినా. అంటే ఒంటరిని అయిపోయాను నేను అంటున్నాడు. ఇప్పుడు చూడండి 21లో, వారు చేదును నాకు ఆహారముగా పెట్టిరి, నాకు దప్పే ఉన్నప్పుడు చెరకును తరకరిచ్చిరి. చూడండి, చేదును నాకు ఆహారముగా పెట్టిరి అన్న చేదు అన్న మాటని మీరు ఇంగ్లీష్ బైబిల్లో చూస్తే ఏముంటుంది తెలుసా? పాయిజన్ అని ఉంటుంది. అంటే వీళ్ళు ఎలా ప్లాన్ చేశారు చెప్పండి? దావీదుని ఏం చేసేయాలి? మనం చంపేయాలి. నిజంగా ఇది చదువుతున్నప్పుడు మనకు ఎవరు గుర్తు రావాలి చెప్పండి? ఇంకోటి కూడా పెట్టారు ఇలాగే, దాహం దాహం అంటుంటే యేసు ప్రభుకి. యేసు ఇక్కడ కొన్ని వచనాలు మీరు గమనిస్తే అంటే ఇక్కడున్న దావీదు భరిస్తున్న ప్రతి కష్టం కూడా యేసు ప్రభు భరించినట్టు మనకి చూస్తూ ఉంటాం అనమాట. ఆయన అంటాడు చూడండి, నా సహోదరులకు అన్యున్నైతిని, నా తల్లి కుమారులకు పరుణనైతిని అని 6వ వచనం మనం చూస్తున్నాం. యేసు ప్రభు కూడా ఏం జరిగింది? ఆయన సొంత వారు, సొంత తల్లికి పుట్టినవారు వీడికి దయ్యం పట్టిందన్నారు, వీడిని దూరం పెట్టారనమాట, అన్యుల్లా చూశారు ఆయన్ని. యూ డోంట్ బిలాంగ్ టు అవర్ ఫ్యామిలీ అన్నట్టుగా దూరం పెట్టారన్నమాట ప్రభుని. 9వ వచనంలో కూడా, నీ ఇంటిని గూర్చిన ఆసక్తి నన్ను భక్షించుచున్నది. యేసు ప్రభు ఆయన పలికిన మాట అది నా జీవితంలో నెరవేరుతుంది. అయితే వీళ్ళు నిన్ను నిందించిన వారు నిందలు నా మీద పడినవి. శాస్త్రుల పరిచయలు ఉన్న వాళ్ళు ఆయన నిందించారన్నమాట. ఆయన ఆ టైంలో దేవాలయాన్ని వాళ్ళు వ్యాపార స్థలంగా మార్చేసినప్పుడు ఇదే వచనాన్ని ఆయన పలికి, దేవుని మందిరం గురించిన ఆసక్తి నాకు భక్షించిందని చెప్పి అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఎల్లగొట్టేసి, రోకలు మార్చే వాళ్ళు బలాలన్నీ పడదోసేసి దాన్ని శుభ్రం చేసేసాడు. ఎందుకంటే దేవుని మందిరం పట్ల ప్రేమని చూపిస్తూ ఉంటే వీళ్ళు వెనక నుంచి ఈ నెప్పుడు సంహరిద్దామా అని చెప్పి చూశారనమాట. సో నిజానికి ఈ వచనాలు మనం చదువుతూ ఉంటే ఇవన్నీ కూడా యేసు ప్రభులో నెరవేరుతున్నాయి. ఆయన కూడా అదే కష్టాలు అనుభవించాడు. ఆ ప్రభు ఆయన మన కష్టాన్ని అనుభవించడమే కాదు, మన కష్టాన్ని నిజంగా అర్థం చేసుకునేది కూడా ఆయనే కాదు, మన పక్షాన సైన్యములకు అధిపతిగా ఉండి ఆ కష్టం నుంచి నిన్ను నన్ను ఆయన ఏం చేస్తాడు? విడిపించే దేవుడు ఆయన. సో రెండోదిగా మనం ప్రభుని మనం స్తుతించాల్సిందే. దేవా, నువ్వు నా జీవితానికి ఎలా ఉన్నావు? సైన్యములకే అధిపతిగా ఉన్నావు. దేవుడు ఒక సైన్యములకు అధిపతిగా ఉండి శత్రువులతో ఎలా పోరాడతాడో అని అన్నది 22వ వచనం నుంచి 28 వచనాల వరకు. దేవుడు శత్రువుని శిక్షిస్తే ఎలా ఉంటుందో ఇక్కడ రాస్తున్నాడు చూడండి. 22వ వచనం నుంచి, వారి భోజనము వారికి ఉరిగా నుండును గాక, వారి నిర్భయలే ఉన్నప్పుడు అది వారికి ఉరిగా నుండును గాక. చూడండి, వీళ్ళు దావీదుకేమో తాగడానికి ఏమి ఇచ్చేశారు? చేదంటే విషం ఇచ్చారు. దావీదు అంటున్నాడు, నా దేవుడు ఎలా శిక్షిస్తాడు తెలుసా వాళ్ళని? వాళ్ళు భోజనమే వాళ్ళకి ఎలా మారుతుంది? ఉరిగా. అంటే వాళ్ళు తిన్నదే వాళ్ళు చంపేస్తుంది. దేవుడు అలా శిక్షిస్తాడు వాళ్ళని.
ఇంకా చూడండి 23లో ఇంకేమంటున్నాడు, వారు చూడకపోవునట్లు వారి కన్నులు చీకటి కమ్మునుగాక. గుడ్డితనం తీసుకొస్తాడు. ఇంకా చూడండి, వారి నడుములకు ఎడతెగని వణుకు పుట్టించును. అంటే దేవుడు భయంకరమైన భయం తీసుకొస్తాడు వాళ్ళకి. ఇంకా 24, వారి మీద నీ ఉగ్రతను కుమ్మరిస్తాడు, నీ కోపాగ్ని వారిని పట్టుకొనుగా. కోప అగ్ని, దేవుని యొక్క కోపాగ్ని అన్న మాట దేనికి సాదృశ్యం అంటే నరకానికి సాదృశ్యం. ఈ లోకంలో శిక్షించడమే కాదు, తర్వాత ఆయన వాళ్ళ నరకంలో వేస్తాడు. 25వ వచనం, వారి పాళెము పాడవును గాక, వాడి గుడారములో ఎవడను ఉండపోవును గాక. అంటే గుడారంలో ఎవడు ఉండడు అంటే మొత్తం వాళ్ళందరినీ అంతం చేస్తాడు ఆయన. ఇంకా నీవు మొత్తిన వారిని వారు తరుముచున్నారు, గాయపరిచిన వారిని వాళ్ళు వివరించున్నారు. దోషము మీద దోషము వారికి తగులనిమ్ము, నీ నీతి వారికి అందనీయకము. జీవగ్రంథంలో నుండి వారి పేరును తుడిచిపెట్టుము, నీతిమంతులు పట్టిలో వారి పేర్లు వ్రాయకము. అంటే ఒక మాటలో చెప్పాలంటే ఈ శిక్షలన్నీ కూడా దేవుడు వాళ్ళకి సిద్ధపరుస్తున్నాడు అనమాట. భక్తుడు నీతిగా ఉండి దేవుని చిత్తానికి లోబడినందుకు వాళ్ళు ఎంతగా హింసిస్తున్నారు కదా, దేవుడు సైన్యాధిపతిగా ఉండి తిరిగి వారిని ఏం చేస్తాడట, శిక్షిస్తాడు. సో రెండోది మనం దేవుని స్తుతించాల్సింది ఏంటంటే, దేవుడు మన జీవితానికి సైన్యాధిపతిగా ఉన్నాడు. ఆయన సైన్యాధిపతిగా ఉండి మన పక్షా నుండి మన శత్రువులతో ఆయన యుద్ధము చేస్తాడు. బైబిల్లో ప్రభు ఎప్పుడు చెప్తూ ఉంటాడు, పగ తీర్చుకునే పని మంద కాదు, ఎవరిదంట, దేవుంది. రోమన్స్ 12:19లో, రోమా 12:19లో కూడా అదే అంటున్నాడు అనమాట. పగ తీర్చుకునేది ఆయన వశం, వెంజన్స్ ఇస్ మైన్ అంటాడనమాట. మనం పగ తీర్చుకునే పని మంద కాదు అసలు. మనం ఎవరికి అప్పచెప్పేయాలి చెప్పండి, ప్రభువుకి అప్పచెప్పాలి. ప్రభువే ఆ విషయంలో మనకు మాదిరి చూపించాడు. 1 పేతురు 2వ అధ్యాయంలో అన్నాడు, ఆయన మౌనంగా ఉన్నాడు, న్యాయంగా తీర్పు తీర్చి తన తండ్రికి సమస్తాన్ని అప్పగించి ఆయన మౌనంగా ఉన్నాడు అనమాట. అదే మనకు మాదిరి ఉంచాడు ఆయన. ఆయన ప్రాణం పెట్టినప్పుడు కూడా తన తండ్రికి అప్పచెప్పేసుకున్నాడు, అంతేగాని ఆయన నోరు తెరవలేదన్నమాట. కానీ దేవుడు మన పక్షాన నుండి ఆయన యుద్ధము చేస్తాడు. మూడోది ఇప్పుడు 2 విషయాలు మనం నేర్చుకున్నాం. ఏంటంటే చెప్పగలరా? మొదటి, మన మొరాయన వాళ్ళకి కష్టంలో మనం మొర పెడితే ఆయన మన మొరాయన ఆలకిస్తాడు. రెండోది మనం నేర్చుకుంటున్నాం, ఆయన మన సైన్యములకు అధిపతిగా ఉండి మన శత్రువులతో ఆయన యుద్ధము చేస్తాడు ఆయన. మూడోది మీరు చూస్తే ఆయన మన ఎడల కృప చూపిస్తాడు. చెప్పండి, మన ఎడల ఏం చూపిస్తాడు? కృప చూపిస్తాడు. చూడండి 13, 16 2 వచనాల్లో కృప అన్న మాట ఉంటుంది. చూడండి, యెహోవా అనుకూల సమయమును నేను నిన్ను ప్రార్థించుచున్నాను, దేవా నీ కృపా బాహుల్యమును బట్టి నీ రక్షణ సత్యమును బట్టి నాకు ఉత్తరం. 16వ వచనంలో కూడా, యెహోవా నీ కృప ఉత్తమత్వమును బట్టి నాకు ఉత్తరమేమో చాలు. 2 సార్లు కూడా ఏ మాట ఉపయోగిస్తున్నాడండి? కృప బాహుల్యము అంటున్నాడు, కృప ఉత్తమత్వము అంటున్నాడు. కృప అన్న మాటకి అర్థము ఇంగ్లీష్లో ఏమంటారంటే గ్రేస్ అంటారు కదండి. గ్రేస్ ఎవరికి చూపించాలి, కృప ఎవరికి చూపించాలి అంటే అనర్హుల ఎడల కృప చూపించాలి. నేను ఇంతకుముందు ఒక ఎగ్జాంపుల్ చెప్పాను మీకు. గ్రేస్ మార్క్స్తో పాస్ అయ్యాడండి వీడు అని అన్నారు అనుకోండి, అంటే అర్థం ఏంటి? న్యాయంగా అయితే ఆ వ్యక్తి ఫెయిల్ అయిపోయాడు, కానీ ఒక మార్క్ కలిపితే పాస్ అవుతాడు, కానీ ఒక మార్క్ వీడు సంపాదించుకోలేదు. న్యాయంగా అయితే ఫెయిల్ చేసేయాలి, కానీ అడ్మినిస్ట్రేషను చూశారు, అందరూ పాస్ అయిపోయారు, వీడు ఒక్కడే ఫెయిల్ అయిపోతున్నాడు, సర్లే అని చెప్పి ఒక మార్కు కలిపేశారు. ఆ ఒక్క మార్కుని ఏమంటారు చెప్పండి? గ్రేస్ మార్క్. అంటే ఒక అనర్హుడికి ఉచితముగా చేసిన మేలే ఏంటండి? గ్రేస్ అనమాట. కృప అంటారు తెలుగులో, అది అర్థం. కృప అంటే ఒక అనర్హుడుకు తిరిగి మేలు చేయటం, గ్రేస్. ఇక్కడ కూడా భక్తుడు అంటున్నాడు, దేవుడు ఎంత కష్టంలో కూడా నాకు మేలు చేస్తున్నాడు, కానీ అది నేను న్యాయంగా అయితే, నేను యోగ్యుడిని అయితే కాదు. దేవుడు న్యాయంగా నాకు మేలు చేయకూడదు, అనర్హుడినే, కానీ ఆయన మళ్ళీ నాకు మేలు చేస్తున్నాడు. దేని బట్టి? ఆన్ వాట్ బేసిస్? దేని బట్టి? ఆయన కృపను బట్టి. మరి తన ఎందుకు అనర్హుడు అంటున్నాడండి? దేవుడు తనకు మేలు చేయాలి కదండి అని అంటే ఆయన అంటున్నాడు, నాలో పాపం ఉంది, ఆ పాపాన్ని బట్టి దేవుడు అసలు నాకు మేలు చేయకూడదు. నాకు పాపం ఉంది నాలో అనడానికి ఎక్కడ వస్తుందో చూడండి ఆ మాట. కొంచెం పైకి వెళ్ళి 5వ వచనం చూడండి. 5వ వచనం, దేవా నా బుద్ధిహీనత నీకు తెలిసే ఉన్నది,
నా అపరాధములు నీకు మరుగైనవి కావు. సో ఒప్పుకుంటున్నాడు. ఏంటి ఆయనలో ఏముందంటే అపరాధములు ఉన్నాయి. బుద్ధిహీనం నీకు తెలుసు, బుద్ధిహీనంగా నేను చేసిన పాపాలు నీకు తెలుసు, నా అపరాధములు నీకు మరుగైనవి కాదు. 6వ వచనం, ప్రభువా సైన్యములకు అధిపతికి యెహోవా నీ కొరకు కనిపెట్టుకుని వారికి నా వలన సిగ్గు కలుగు నీయకము. సో వాట్ ఎవర్, ఇక్కడ మనకు ఒకటి అర్థమవుతుంది ఏంటంటే, భక్తుడు ఒప్పుకుంటున్నాడు నాలో చాలా అపరాధాలు ఉన్నాయి, నాలో పాపం ఉంది, నేను బాధ పెట్టిన పనులు. నిజానికి న్యాయంగా అయితే నువ్వు నాకేం మేలు చేయకూడదు, ఎందుకు నేనేం చేశాను? పాపాలు చేశాను. నిజం చెప్పండి, దేవుడు మన జీవితంలో ఏదైనా మేలు చేయాలి అంటే మన మంచితనాన్ని బట్టి అయితేనండి చేయకూడదు. ఎందుకు తెలుసా? మనలో ఏ మంచితనము లేదు. మన నీతి క్రియలు దేవుని దృష్టిలో మురికి కూడా. మనం అనుకుంటాం నేను అది చేశాను ఇది చేశాను. దేవుడు అంటున్నాడు నీ పాపాల చిట్టా ఒకసారి చూపించరా అని అంటాడు దేవుడు. దేవుడు కానీ నించోబెట్టి మన పాపాలన్నీ చూపిస్తే మనం నించోలేం, పారిపోతాం అక్కడ నుంచి. ఎందుకంటే ఆయన నేత్రాలు ఎలాంటివంటేనండి, చూడండి ఎంఆర్ఐ స్కాన్ అంటారు తెలుసా మీకు? ఎంఆర్ఐ స్కాన్లో ఏం జరుగుతుంది? పైనుంచి మనిషి చూస్తుంటే ఆరోగ్యంగానే ఉన్నాడండి, బాగున్నాడండి అంటారు. ఒకసారి స్కాన్ పెట్టి ముందు నుంచి పైనుంచి కింద స్కాన్ చేసినప్పుడు మరి బాబు లోపల చాలా ఉందిరా బాబు నీకు జబ్బు, ఈ రోగం ఉంది ఆ రోగం ఉంది చెప్పేస్తారు. ఏంటి ఆ స్కాన్ ఏం చేస్తుందో లోపల అదంతా కూడా బయటన పెట్టేస్తుంది. దేవుని నేత్రాలు ఎలాంటివి అంటే స్కానర్ అన్నమాట. నీ తలంపులను ఆయన స్కాన్ చేస్తాడు. అది బ్రెయిన్ కాదు, ది డ్రైనేజ్ అంటాడు ఆయన. ఏంటి ఆ తలంపులు ఏంటి, ఏంటి ఆ మురికేంటి? నీ తలంపుల్లో చెడుగుంది, నీ చూపుల్లో ఎంతో భయంకరమైన చెడుగుంది, నీ మాటల్లో ఎంతో భయంకరమైన చెడుగుంది, నీ రహస్య జీవితం, నీ ఆలోచన, నీ గర్వము. దేవుడు కానీ నిజంగా మనం పాప బతుకు బయట పెడితే తట్టుకోలేమన్నమాట. ప్రభు మన ఎడల కృప చూపించి మనల్ని క్షమించడం మాత్రమే కాకుండా, మనల్ని కడగడం మాత్రమే కాకుండా తిరిగి ఎన్నో మేళ్ళు మనకి చేస్తాడు. దేని బట్టి అండి అంటే కేవలం ఆయన కృపను బట్టి. చెప్పండి మాట, కేవలం ఆయన కృప. పౌలు భక్తుడు ఏమంటాడంటే నేనేమై ఉన్నానో అది దేవుని కృప వల్లే, కృప వల్లే. కేవలం మన మంచితనం బట్టి కాదు, మనం ఏదో చేసేవని కాదు, కేవలం ఆయన కృప. కృపచేతనే మనల్ని రక్షించుకున్నాడు, కృపచేతనే మన పాపాలు క్షమించాడు, కృపచేత మనల్ని కలుసుకున్నాడు ఆయన, కృపచేత మన మొర ఆయన ఆలకిస్తున్నాడు, కృపచేత మన కష్టాన్ని తట్టుకునే శక్తిని ఆయన మనకి ఇస్తున్నాడు. పౌలు భక్తుడు అదే అంటాడు, నా కృప నీకు చాలు అని దేవుడు అన్నాడు. నా జీవితంలో ఒక ముళ్ళు ఉంది నాయన, అది తీసే అంటుంటే అది తట్టుకునే కృపను నేను నీకు ఇస్తాను అని అన్నాడు. కృపచేత ఆయన పరిచర్యను మనకి ఇచ్చాడు, ఆయన పని చేసే అవకాశాన్ని దేవుడు మనకి ఇస్తున్నాడు. సో ఒక రకంగా చెప్పాలి అంటే దేవుడు మన ఎడల ఎంతో కృప మన ఎడల చూపిస్తున్నాడు. ఇంకా ఇంకో వచనాన్ని చూద్దాము. కృప ద్వారా దేవుడు ఏం చేశాడు? 2వ దశలోనికే 2వ అధ్యాయము ముందుకు వచ్చాడు. ఇక్కడ ఖాళీ ఉంది. 2వ దశలోనికే 2వ అధ్యాయము 16-17 వచనాలు. కృపచేత నిత్యమైన ఆదరణ శుభనిరీక్షణ అనుగ్రహించినందున మన తండ్రి అని దేవుడు. చాలు చాలు, ఇక్కడ ఏమన్నాడు? కృపచేత ఏమిస్తున్నాడట? నిత్యమైన ఆదరణ శుభనిరీక్షణ. సో ఈ లోకంలో కూడా నిత్యమైన ఆదరణ ఇస్తున్నాడు మనకి. ఆ ఆదరణ ఏంటంటే నా పాపాలు క్షమింపబడ్డాయి, నాకు దేవునికి ఒక వ్యక్తిగత సంబంధం ఉంది, ఆయన నన్ను విడిచిపెట్టడు, ఆయన నాకు తోడుగా ఉంటాడు, ఆయన నన్ను నడిపిస్తాడు. అది నిత్యమైన ఆదరణ. శుభ నిరీక్షణ. నిరీక్షణ అంటే ఎప్పుడు గుర్తుపెట్టుకోవాల్సింది భవిష్యత్తు. నా భవిష్యత్తు కూడా క్షేమమే, ఒకరోజు నేను మరణించానా, నేను ఆయన రాజ్యానికి వెళ్ళిపోతాను, అంత నిరీక్షణ ప్రభు మనకి ఉంచాడు. ఇదంతా కేవలం దేవుని యొక్క కృపను బట్టే, కృపను బట్టే. సో ప్రభు మన ఎడల ఆయన కృప చూపిస్తున్నాడు. ఆయన న్యాయమును బట్టి అయితే శిక్షించాలి. న్యాయం ఏం చేస్తుంది చెప్పండి? తప్పు చేసిన ఖచ్చితంగా శిక్షిస్తుంది. కృప ఏం చేస్తుంది అంటే క్షమిస్తుంది. కృప క్షమిస్తుంది, న్యాయము శిక్షిస్తుంది. దేవుడు నీ ఎడల నా ఎడల న్యాయం చూపించవచ్చు. న్యాయం చూపించాడంటే నేను నరకంలో వేసేయాలి, నన్ను నరకంలో వేసేయాలి, ఎందుకంటే చేసిన పాపాలు అలాంటివి అన్నమాట. నరకంలోకి వెళ్ళాలి అంటే ఎన్ని పాపాలు చేస్తే సరిపోద్దండి? నరకంకి వెళ్ళాలంటే ఎన్ని పాపాలు చేస్తే సరిపోద్ది? ఒక 20 పాపాలు సరిపోతాయి కదండి? చెప్పండి. ఒక పాపం చాలు, ఒక పాపం చాలు. 1 sin is enough.
ఓడ మునిగిపోవాలంటే ఎన్ని కణాలు పడితే సరిపోద్ది? ఒక కన్నం చాలు కదండి. మన జీవితంలో అలాంటి కోట్ల పాపాలు ఉన్నాయి మన జీవితంలో. యెషయా గ్రంథంలో మనం చూస్తాం, నడినెత్తు నుంచి అరికాలు వరకు పచ్చి పుండు గాయాలు, అవి పిండబడలేదు, కట్టబడలేదు, తైలముతో మెత్తని ఒక రోగమే ఉంది మనకి. మనల్ని అలా వదిలేస్తే చచ్చిపోయి నరకానికి వెళ్ళిపోతాం ఆ రోగంతో. ప్రభు కరుణించి ఆయన రక్తంతో కడిగి శుద్ధి చేసి రక్షించాడు. ఆయన కృపచేత మీరు రక్షింపబడి ఉన్నారు. అది మీ వలన కలిగినది కాదు, అది దేవుని వరమే. దేవుడు కృప చూపించి నిన్ను నన్ను రక్షించాడు. మన కోసం ప్రాణం పెట్టి మన శిక్ష ఆయన భరించి మనకు విడుదలిచ్చాడు. ఆ కృపను బట్టే ఆయన రక్షించాడు. కృప ద్వారానే ప్రతి మేలు మన జీవితంలో చేస్తున్నాడు. దావీదు కూడా ఒప్పుకుంటున్నాడు అక్కడ, నేనేదో మంచోడని కాదు, నాలో కూడా ఎంతో పాపం ఉంది. ఆయన నా పట్ల ఆయన ఏం చూపిస్తాడు? కృప చూపిస్తాడు. 4వ పాఠం, వాత్సల్యత కలిగిన దేవుడు అండి మన దేవుడు. ఎవరంటండి? అది ఎక్కడ రాస్తుంది చూడండి, 16వ వచనం 2 లైన్లో ఉంటుంది. నీ వాత్సల్యతను బట్టి నా తట్టు తిరుగుము. వాత్సల్యత అన్న మాట ఉపయోగిస్తున్నాడు. 4వది, మనం దేవుని ఆరాధించడానికి మనం ఉపయోగించాల్సిన పదం ఏంటంటే, దేవుడు మన ఎడలు ఏం చూపిస్తాడు? ఆయన వాత్సల్యత అంటే ఏంటో తెలుసా? క్షమించడమే కాదు, మళ్ళీ తిరిగి అవకాశాన్ని ఇవ్వటం. టు గివ్ వన్ మోర్ ఛాన్స్ అన్నమాట. మన జీవితంలో కూడా నువ్వు ఎక్కడన్నా ఉద్యోగం చేస్తున్నావు, కంపెనీకి ఎంత నష్టం తీసుకొచ్చావు, ఏదో తప్పు చేసేసావు, దానివల్ల ఏదో మిషన్ ఏదో పోయింది, చాలా నష్టం వచ్చింది. న్యాయంగా అయితే నేనేం చేయాలి? సస్పెండ్ చేసేసి ఉద్యోగం తీసిపడేయాలి. నీ వల్ల చాలా నష్టం వచ్చిందిరా అని చెప్పి తీసేయాలి. అలాంటిది ఈ ఒక్కసారి క్షమిస్తున్నావు, మళ్ళీ నీ డ్యూటీ ఎక్కువ, నువ్వు జాగ్రత్తగా ఈసారైనా చేయి అంటే మళ్ళీ ఇంకొక అవకాశం ఇస్తున్నావు. దాన్ని ఏమంటారు తెలుసా అండి? వాత్సల్యత. దేవుడు మన ఎడల ఏం చూపిస్తున్నాడు? వాత్సల్యత. ఒక భక్తుడు అన్నాడు, ప్రతి ఉదయం కూడా దేవుడు మన ఎడలో చూపించిన వాత్సల్యత అంటాడు. అంటే అర్థం ఏంటో తెలుసా? నిన్న అనేక సార్లు నన్ను బాధ పెట్టావు, నిన్ను క్షమించాను, ఇంకొక క్రొత్త రోజు నేను నీకు ఇచ్చాను, ఈసారన్నా నా కోసం నమ్మకంగా జీవించు. అది దేవుడు మన ఎడలో చూపించిన వాత్సల్యత. ఒక కొత్త రోజు ఇచ్చిన, ఒక కొత్త నెల ఇచ్చిన, ఒక క్రొత్త సంవత్సరం ఇచ్చిన దేవుడు నీ ఎడల నా ఎడల చూపించిన గొప్ప వాత్సల్యత. అది అనుదినము నూతనముగా ఆయనకు వాత్సల్యత పుట్టుచున్నదంటండి. మన విలాప వాక్యాలు 3:23-24 వచనాల్లో మనం చూస్తాం. అనుదినము నూతనంగా ఆయనకు వాత్సల్యత పుడుతుంది. నిన్న చూపించాను కదా వాత్సల్యత, ఇంక లేదులే నీకు అన్నం కదట. మళ్ళీ ఆయన వాత్సల్యత మనకి చూపిస్తున్నాడు. ఆయన చూపించినంత వాత్సల్యత ఎవరు కూడా చూపించలేరన్నమాట. మళ్ళీ 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 ఆయన మనకు అవకాశాలు ఇస్తున్నాడే. మనం పేతురు జీవితాన్ని మనం చూసాం. పేతురు నేను ఇంకా ప్రభు పని చేయను, వెళ్ళిపోతాను నా పాత వ్యాపారానికి అని చెప్పి చేపలు పట్టుకోవడానికి వెళ్ళిపోయాడు. కానీ ప్రభు ఏం చేశాడు? వచ్చాడు, 3 సార్లు బొంకాడు పేతురు. ఆయన 3 ప్రశ్నలు వేశాడు. నిజంగా నన్ను ప్రేమిస్తున్నావా? నిజంగా నన్ను ప్రేమిస్తున్నావా? నిజంగా నన్ను ప్రేమిస్తా. మళ్ళీ 3 సార్లు అడిగాడు ప్రభు, నీ ప్రేమిస్తున్నాను తండ్రి అని. అంటే వెళ్ళి నా గొర్రెలను కాయి అంటున్నాడు. అంటే అర్థం ఏంటి? మళ్ళీ ఒక అవకాశాన్ని దేవుడు మళ్ళీ ఇస్తున్నాడు. ఈజ్ గివింగ్ అనదర్ ఛాన్స్ అన్నమాట. ఆ వాత్సల్యత చాలా విలువైనదండి. మన జీవితంలోనే ఇంకో ఛాన్స్ మనకు దొరికిందంటేనే మనం ఎంతో విలువ ఎంచుకుంటాం. దేవుడు అనుదినము కూడా నీకు నాకు వాత్సల్యత చూపిస్తున్నాడు. దావీదు కాంటెక్స్లో అదే అంటున్నాడు అనమాట. వచ్చింది నాకు కష్టం, అవును నాలో అపరాధం ఉంది, నా ఎళ్ళ కృప చూపిస్తాడు, మేలు చేస్తాడు, నాకు ఇంకొక అవకాశం కూడా దేవుడు మళ్ళీ నాకు ఇస్తాడు. నా ఎళ్ళ వాత్సల్యత మళ్ళీ నాకు చూపిస్తాడు. వాత్సల్యత చూపించేవాడు కాబట్టే మనం దేవుని ఎంతో మన స్తుతులు చెల్లించాలి. 5వది, ఆయన మన రక్షకుడు. చూడండి 29వ వచనం, ఆయన మన రక్షకుడు. 29, నేను బాధపడిన వాడని వాక్యుల పడుచున్నాను, దేవా నీ రక్షణ నన్ను ఉద్ధరించును గాక. చూడండి, కష్టాల్లోనంటండి ఈయన్ని ఉద్ధరించింది ఏంటంటండి? దేవుడు ఆయనకిచ్చిన గొప్ప రక్షణ. దేవుడు మనల్ని మన జీవితంలో చేసిన మేళ్లలో అతి శ్రేష్టమైన మేలు ఏంటండి అంటే ప్రభు మనకిచ్చిన గొప్ప రక్షణ. ఏంటండి రక్షణ అంత విలువైందండి అని అంటే, ఎందుకంటే అది అంత గొప్పది అని అంటే,
ఒక గొప్ప కష్టం నుంచి ప్రభు విడిపించాడు కాబట్టి ఆ రక్షణ ఎలాంటిది? గొప్పది. ఏంటి ఆ గొప్ప కష్టం, ఆ గొప్ప ప్రమాదం ఏంటండి? పాతాళంలో, నిత్య నరకంలో సాతానుతో, దురాత్మలతో కాలాల్సిన నిన్ను నన్ను ప్రభు ఆ సిలువలో ప్రాణం పెట్టి ఆ శిక్ష అంతా ఆయన భరించి, నువ్వు త్రాగాల్సిన ఆ గిన్నె ఆయన త్రాగి ఆయన మరణించాడు. ఆ శిక్ష అంతా ఆయన భరించాడు. ఒక్కొక్క కొరడ దెబ్బ నీకు నాకు తగలాలి, కానీ ఆయన ఆ శిక్ష భరించాడు. ఆయన ముఖం మీద ఉమ్ము వేశారంటండి. నిజానికి మన బతుకులు బయటపడితే మన ముఖం మీద వేస్తారు ఉమ్ము, కానీ ఆయన మనకు రావాల్సిన అవమానం ఆయన తీసుకున్నాడు. మనం పొందాల్సిన దేవుని ఉగ్రత ఆయన తీసుకొని ఆయన ప్రాణం పెట్టాడు. ఆయన శిక్ష భరించాడు. ఆయన శిక్ష భరించాడు కనుకనే మన పాపానికి క్షమాపణ మనకి దొరికింది. మన శిక్ష నుంచి మనకు విడుదల మనకి దొరికింది. ఆ రక్షణ బట్టే, ఆ విడుదలను బట్టే మనం దేవుని ఎంతో మన స్తుతులు చెల్లించాలి. సో భక్తుడికి ఆ రక్షణ అనేది ఎంత ఆదరించిందంటే, ప్రభువా అంత పెద్ద ప్రమాదం నుంచి నన్ను తప్పించావు, ఈ చిన్న చిన్న కష్టాల నుంచి తప్పకుండా నన్ను విడిపిస్తాను ఆయన. ఆ రక్షణ నన్ను ఆదరిస్తుంది నాయన. ఈ కష్టాల వల్ల మహా అయితే నాకు వచ్చిన నష్టం ఏంటంటే, నా ప్రాణం పోద్దేమో, ఆ శత్రువు వచ్చి నన్ను చంపుతాడేమో. అయినా అది పెద్ద కష్టమేం కాదు, ఎందుకంటే ఇక్కడ కళ్ళు మోస్తాను, పరలోకంలో కళ్ళు తెరుస్తాను. అంత ధైర్యం ఎలా వచ్చిందండి అంటే, ఆ రక్షణ వల్ల జీవంతో కూడిన నిరీక్షణ నాకు వచ్చింది. నేను మరణించిన ఆయన రాజ్యంలో ఉంటాను. అంత గొప్ప రక్షణ ఇచ్చినందుకే నీకు స్తోత్రాలు. చూడండి, నోవాహు టైంలో భయంకరమైన జలప్రలయం వచ్చింది. ఆ జలప్రలయం దేవుని యొక్క ఉగ్రత. ఆ ఉగ్రత నుంచి తప్పించడానికి దేవుడు ఒకటి ఏర్పాటు చేశాడు. ఏంటి? ఒక ఓడ. ఓన్లీ వన్, ఒక ఓడను ఏర్పాటు చేశాడు. ఆ ఓడలో ఉన్న వాళ్ళకి రక్షణ, ఆ ఓడ బయట ఉన్న వాళ్ళకి శిక్ష. అంతేనా? నిర్గమకాండంలో మనం చూస్తే మరణదూత వచ్చాడు. దేవుడు ఒక మాట చెప్పాడు అనమాట, ఒక పస్కా బలి పశువుని చంపండి, వధించండి, ఆ రక్తాన్ని తీసుకొచ్చి గుమ్మల మీద రాయండి, ద్వారబంధముల మీద రాయండి, ఆ లోపల ఉండండి మీరు. మరణదూత వస్తాడు. మరణదూత వచ్చినప్పుడు ఎవరైతే ఆ ద్వారం లోపల ఉంటారో వాళ్ళు రక్షింపబడతారు, బయట ఉంటే చచ్చిపోతారు. ఏ ద్వారబంధం దగ్గర అయితే రక్తం లేదో అందులోకి మరణదూత వెళ్తాడు. ఆ ఇంట్లో జ్యేష్ఠుడు ఏమైపోతాడు? చనిపోతాడు. ఆ జ్యేష్ఠుడి స్థానంలో ఆ గొర్రెపిల్ల బలి అయి ఆ మరణ దూత నుంచి తప్పించింది అన్నమాట. అలాగే దేవుడు మన స్థానంలో ఆయన బలి అయి, ఒక పస్కా బలి పశువుగా ఆయన బలి అయి ఆయన శిక్షను భరించాడు. కాబట్టి నీకు నాకు ఆ ఉగ్రత నుంచి రక్షణ అన్నమాట. యేసు ప్రభు ఆ ఉగ్రత నుంచి మనల్ని తప్పించి ఆయన మన రక్షకుడుగా ఉన్నాడు. ఈ రక్షణ నిత్య రక్షణ. 6వ పాఠం మనం చూద్దాం. 6వ పాఠం 32వ వచనం చూడండి. ఇక్కడ ఒక మంచి మాట ఉపయోగిస్తాడు. 69:32. బాధపడేవారు దాన్ని చూచి సంతోషించుదురు, దేవుని వెదుకువారులారా మీ ప్రాణము తెప్పరిల్లుగాక. దేవుడు మన ప్రాణాన్ని ఏం చేస్తాడట? తెప్పరిల్ల చేయడం అంటే ఏంటంటే అర్థం? తెప్పరిల్ల చేయడం. చూడండి, అలసిపోయిన ప్రాణాలు ఉన్నాయి, ఎండలో వేడిలో ప్రయాణం చేసి వచ్చావు, నీకు ఒక చల్లటి మజ్జిగ లేకపోతే చల్లటి నీరు ఇచ్చినప్పుడు ప్రాణం ఎలా ఉంటుంది చెప్పండి? అమ్మయ్య అనిపిస్తుంది. చూసారా? దేవుడు అలిసిన ప్రాణాలకి సేదనిస్తాడు ఆయన. కీర్తన 23లో కూడా మనం చేస్తాం, పచ్చిక గల చోట్ల ఆయన మనల్ని పరుడు చేస్తాడు, శాంతికరమైన జలముల యొద్ద ఆయన మనల్ని నడిపిస్తాడు, ఆయన మన ప్రాణమునకు సేద తీరుస్తాడు. ఎప్పుడైతే ఆ పచ్చిక తింటామో, ఎప్పుడైతే ఆ శాంతికరమైన జలములు త్రాగుతామో మన ప్రాణమునకు ఎంతో సేద దొరుకుతుందన్నమాట. సేద అన్న మాట ఎంతో రెస్ట్ అనమాట. అంటే ఒక మాటలో చెప్పాలంటేనండి, దేవుని వాక్యం అనే పచ్చిక మనం ఎప్పుడైతే తింటామో, ఆ వాక్యం అనే జలం ఎప్పుడైతే మనం తాగుతామో, కష్టంలో ఉన్న వాడికి ప్రాణానికి ఎంతో ఏం దొరుకుతుందండి? సేద. మందిరానికి వచ్చాం, ఎన్నో కష్టాలతో వచ్చాం, మనసంతా బాగాలేదు,
కష్టాలన్నీ గుర్తొస్తున్నాయి. మందిరంకి వచ్చాం, ప్రశాంతంగా కూర్చొని వాక్యం వింటున్నాం. ఆ వాక్యం మెల్లిగా మన హృదయంలోకి వెళ్తుంది. వెళ్తున్నప్పుడు మనసుకే ఏమొస్తుందండి? ఆ మాట చెప్పండి, సేద. ఏమొస్తుంది? సేద వస్తుంది. నేను ఎవరన్నా కష్టాలు ఉన్నప్పుడు వాళ్ళతో మాట్లాడడానికి వెళ్ళామనుకోండి, ఏ రకంగా వాళ్ళని ఆదరిస్తాను? ఎంతో భయంకరమైన కష్టాలు ఉన్నారు, చాలా ఏదో ప్రమాదం జరిగింది, లేకపోతే ఏదో అపాయం జరిగింది, వాళ్ళ ఇంట్లో దుఃఖకరమైన విషయం ఏదో జరిగింది, చాలా కృంగిపోయి ఉన్నారు, ఎన్నో కష్టాల్లో ఉన్నారు. వాళ్ళకి ఏ రకమైన నేను ఆదరణ ఇవ్వగలను అని చెప్పి ఏం మాట్లాడితే సరిపోద్ది అని చెప్పి ఆలోచిస్తే వాళ్ళకి సేద దేని బట్టి వస్తుంది చెప్పండి? మీరు చెప్పండి. దేవుని మాటలు ప్రభు గురించి చెప్పామనుకోండి, ఆ వాక్యలో ప్రభుని గురించి ఎన్ని విలువైన విషయాలు ఉన్నాయి అని చెప్పి ప్రభుని గురించి 2 మాటలు చెప్తున్నప్పుడు అండి, వాళ్ళు ఆ విషయాలు వింటే మనసులో ఏమొచ్చేస్తుంది? ఒక రకమైన ధైర్యం. పర్లేదండి, ప్రభు ఉన్నాడు, ఆయన చూసుకుంటాడు. కష్టంలో ఉన్న వాళ్ళకి ధైర్యం తీసుకురావాలంటేనండి దేవుని గురించిన మాటలు మనం చెప్పాలి. అప్పుడే ప్రాణానికి ఎంతో నెమ్మది, సేద మనకి దొరుకుతుంది. అంతేగాని కూర్చొని బాబు ఇలాంటప్పుడే గుండె ధైర్యం చేసుకో, మీకు మంచి జరుగుతుంది, ఇలాంటి వేస్ట్ మాటలు ఏం పనిచేయవు. ప్రభు కోసం చెప్పాలి. ఆయన ఎంత గొప్ప దేవుడు, ఆయన చిత్తాన్ని మన జీవితంలో ఎలా నెరవేరుస్తాడు, సమస్తం సమకూర్చి మేలు చేస్తాడు. అనుకుంటున్నావు ఇప్పుడు కష్టం అనిపించవచ్చు, నువ్వు 4 రోజులు తెలిస్తే నీకే తెలుస్తుంది ఇది ఎంత మేలో నీ జీవితంలో అన్నది నీకే తెలుస్తుంది. సో సమస్తం సమకూడి నీ జీవితంలో ఎప్పుడు ఏం జరుగుతుంది? మేలే చేస్తాడు ఆయన. ఆయన విడువడు, ఎడబాయుడు. తల్లిదండ్రులు విడిచిన యెహోవా నిన్ను చేరదీయును, ఆయన చేరదీస్తాడు. ఆయన నీకు ప్రత్యేకమైన కృప చూపిస్తాడు ఆయన. సో కష్టాలు ఉన్న వారిని ఆయన సమీపంగా ఉండే దేవుడు, ఆయన నీకు సమీపంగా ఉంటాడు. ఆయన నువ్వే చూస్తావు ఆయన విడుదల ఎలా ఉంటుందో అని చెప్పి ప్రభు కోసం చెప్తా ఉంటే మనసుకి ఎంతో సేద వస్తుంది అన్నమాట. ఆ మాటలు ఎంతో ధైర్యం. సో మన ప్రాణానికి ఆయన ఏమిస్తాడండి? సేదనిచ్చే దేవుడు, సేదనిచ్చే దేవుడు. నేను గత వారం కీర్తన 68 ధ్యానిస్తున్నప్పుడు ఒక వచనం నన్ను అలా భలే ఆదరించిందండి. అంటే సేద అంటే ఎలా ఉంటుందా అనిపించింది. ఏదంటే చూడండి, పక్కనే కీర్తన 68 కదా మనం ధ్యానించాం, 19వ వచనం చూడండి ఒకసారి, ఎంత మంచి మాట. ప్రభు స్తుతినందును గాక అనుదినము ఆయన మా భారము భరించుచున్నాడు. చూసారా, అనుదినము ఆయన మన భారాన్ని ఏం చేస్తాడట? భరిస్తాడు. ఇప్పుడు మన జీవితం ఏదో భారంగా ఉందనుకోండి, అది ఏ సమస్య అవ్వచ్చు, ఉదయం లేస్తే అదే గుర్తొస్తుంది, పడుకుంటే అదే గుర్తొస్తుంది, ఆ భారం వల్ల మనకు నిద్ర పట్టట్లేదు. కానీ దేవుడు ఆ వచనాన్ని ఏమంటాడు తెలుసా? అనుదినము ఆయన మన భారాన్ని భరిస్తున్నాడు. అంటే అర్థం ఏంటి? నీకేది నిన్ను ఇబ్బంది పెడుతుందో, ఏది నిన్ను అంతా ఆలోచింపజేస్తుందో ఆ భారాన్ని నాకు ఇచ్చే, నేను భరిస్తాను, నేను చూసుకుంటాను ఆ సంగతి, నువ్వు నిశ్చింతగా ఉండు. చిన్నప్పుడు మా నాన్నగారు అదే అనేవారు అనమాట. నేను చూసుకుంటాను కదా సంగతి, నువ్వు చదువుకో, నువ్వు ఆ ప్రాబ్లం నేను చూసుకుంటాను కదా అని అనేవారు అనమాట. అంటే అర్థం ఏంటంటే దాని గురించి నువ్వు ఆలోచించొద్దు, అది నేను చూసుకుంటాను. దేవుడు అంటున్నాడు, నీ భారాన్ని నేను భరిస్తాను, నాకు అప్పచెప్పే. అది పేతురు అదే అంటాడు మొదటి పేతురులో, ఆయన నీ గురించి చింతించుచున్నాడు కనుక నీ చింత యావత్తు ఆయన పైన వేసే. ఆయనతో ప్రయాణం చేస్తున్నాడు, నీ కష్టాన్ని ఆయనకు అప్పచెప్పే, నువ్వు నిశ్చింతకొండు. నువ్వు పేతురు మళ్ళీ అంటాడు, నువ్వు కానీ ఆ కష్టాన్ని నువ్వే భరిస్తున్నావు అనుకో, శత్రువు గర్జించు సింహంలా అవుతాడు. ఆ గర్జించు సింహంలా వచ్చి గర్జించుకుంటూ ఇంకా భయపెడతాడు. అంతేనా? ఇంకా భయపెడతా ఉంటాడు. సింహం వస్తుంది అనుకోండి, మనకు భయం వేస్తుంది కదా. అలాగే శత్రువు కూడా ఆ శ్రమను, ఆ కష్టాన్ని, ఆ భారాన్ని ఇంకా జ్ఞాపకం చేస్తూ ఇంకా బెదిరిస్తూ ఉంటాడు అన్నమాట. మనం ఎప్పుడైతే ఆ భారాన్ని ప్రభుకు అప్పచెప్పేసామో, ఆడంతా గర్జించుకుంటూ వచ్చినా మనం పెద్ద ఫీల్ అవ్వం అనమాట. ప్రభుకి అప్పచెప్పేసాను, ఆయన చూసుకుంటాడు రా, ఆడు పారిపోతాడు మన దగ్గర నుంచి. మొత్తం మీద ఆయన మన ప్రాణాన్ని ఏం చేస్తాడు? తెప్పరెలా చేస్తాడు. 7వది, ఆయన దగ్గరకు వచ్చిన వారిని తృణీకరించడట. 33వ వచనం చూడండి, 33. యెహోవా దరిద్రుల మొర ఆలకించేవాడు, ఖైదులో నుంచబడిన తన వారిని ఆయన తృణీకరించువాడు కాదు. తృణీకరించువాడు కాడు అంటే, తృణీకరించడం అంటే ఏంటంటే అర్థం, ఏందిరా బాబు, నేనే బిజీగా ఉంటే నా దగ్గరకు వచ్చావు, పో అతలకి, ఇలాంటి వాళ్ళు అయితే రాణిస్తాను కానీ నీలాంటి వాళ్ళు నేను రాలేమని, నువ్వు చీప్, నువ్వు గెట్ లాస్ట్, ఇలా కాదటండి. ఆయన దగ్గరకు వచ్చిన వాళ్ళు ఆయన చేరదీస్తాడు, అంతేగాని ఎవరిని కూడా ఆయన తృణీకరించడు. ఎవరు మొరపెడితే ఆయన వింటాడండి? ఎవరు మొరపెడితే ఆయన వింటాడు? ఎవరు తగ్గించుకొని, ప్రభువా నువ్వు తప్ప నాకు ఇంకెవరు దిక్కులేరు నాయన అని చెప్పి
ఆయన మీద తగ్గించుకుని ఆధారపడితే ఆయన నీ మొర ఆయన ఆలకించే దేవుడు. గర్విష్ఠులను ఆయన ఎదిరిస్తాడు, దీనులకు ఆయన కృపను చూపిస్తాడు, వారి మొర ఆలకిస్తాడు. ఆయన తగ్గించుకున్న వారిని, ఆయన దగ్గరకు వచ్చిన వారిని ఆయన తృణీకరించే దేవుడు కాదండి. తప్పిపోయిన కుమారుడు నిజంగానే ఎంతో తండ్రికి నష్టం చేశాడు, ఆస్తి అంతా పాడు చేశాడు, ఎంతో అవమానం తీసుకొచ్చాడు, దూరదేశం వెళ్ళిపోయాడు, నష్టపోయాడు. ఇప్పుడు ఈడ్చుకుంటూ వస్తున్నాడు వెనక్కి. తండ్రి తృణీకరించాడా, చేర్చుకున్నాడా? ఆడ వస్తుంటే ఎరా మళ్ళీ వచ్చా నువ్వు, రా కర్ర తీసారా, తరివేండి బయటికి అని అన్నాడా? ఏమన్నాడు? తండ్రి ఏం చేశాడు చెప్పండి? చేర్చుకున్నాడు. ఈయనే ముందు వెళ్ళిపోయాడు, మెడ మీద పట్టుకొని కౌగులించుకొని ముద్దు పెట్టి వస్త్రాన్ని తొలగించి కాళ్ళకు జోడు వేసి వేళకేమో ఉంగరాన్ని పెట్టి విందు చేసి చేర్చుకున్నాడు అన్నమాట. ఆయన చేర్చుకునే దేవుడే కానీ ఎప్పుడు మనల్ని ఏం చేయడు, తృణీకరించడు. తప్పు చేశాం, ఆయన బాధ పెట్టాము, అయితే పశ్చాత్తాప మనసుతో మళ్ళీ తిరిగి ఆయన దగ్గరకు వచ్చాం, చేర్చుకొని ఆయన విందంతా సంతోషం ఇస్తాడు అంతేగాని ఎప్పుడు మనల్ని తృణీకరించడు. తృణీకరించిన దేవుడు కాబట్టి దావీదుకి అదే ధైర్యం. ఇంత కష్టంలో తప్పు చేశాను, అయినా ఆయన నన్ను క్షమిస్తాడు. తప్పు చేశాను, ఆయన మళ్ళీ నా మీద కృప చూపిస్తాడు, వాత్సల్యత కూడా ఆయన చూపిస్తాడు. తప్పు చేశాను, ఆయన నా ప్రాణాన్ని ఆయన తెప్పరల చేస్తాడు. తప్పు చేశాను, ఈ కష్టంలోనే ఆయన మళ్ళీ నన్ను తృణీకరించడు, ఆయన నన్ను చేర్చుకుంటాడు. ఆఖరి ఇంకొక విషయం చెప్పి ముగిస్తానండి. ఎనిమిది విషయాలు కదా చెప్పాను, ఒకసారి జ్ఞాపకం చేయగలరా ఎవరన్నా? ఏంటంటే మనం నేర్చుకున్నాం, ప్రభుని ఏ రీతిగా మనం ఆరాధించాలి. ఆయన మన మొర ఆలకించు దేవుడు, కష్టంలో ఆయన మన మొర ఆలకించి జవాబిచ్చు దేవుడు. రెండోది, ఆయన సైన్యములకే అధిపతి ఆయన. మూడోది, మన ఎడల ఆయన ఏం చూపిస్తాడు? ఆయన కృప చూపిస్తాడు. ఆయన నాలుగోది, వాత్సల్యత చూపించే దేవుడు. వాత్సల్యత, మళ్ళీ అవకాశాన్ని ఇస్తాడు, కృప చూపించి క్షమించడం మాత్రమే కాదు, మళ్ళీ తిరిగి వాత్సల్యత చూపిస్తాడు. ఐదోది, ఆయనే మనకు రక్షకుడుగా ఉన్నాడు ఆయన. ఆరోది, మన ప్రాణాన్ని ఆయన తెప్పరల చేస్తాడు. ఏడోది, మనల్ని తృణీకరించడు, చేర్చుకుంటాడు ఆయన. ఎనిమిదవదండి 35-36 వచనం ఒకసారి చూడండి. దేవుడు సియోనును రక్షించును, ఆయన యోధా పట్టణమును కట్టించును, జనులు అక్కడ నివసించెదరు, అది వారి వశమగును. ఆయన సేవకుల సంతానము దాన్ని స్వతంత్రించుకొనును, ఆయన నామము ప్రేమించేవారు అందులో నివసించెదరు. చూడండి, సియోన్ని కట్టిస్తానంటున్నాడు ఆయన. సియోను అంటే అర్థం ఏంటంటే యెరూషలేం. అంటే మీరు అనుకోవచ్చు, అంటే యెరూషలేం అంటే ఈ యెరూషలేం అనండి ఇక్కడ ఉన్నది, అది కట్టిస్తాడా అంటే అది కాదు. నూతన యెరూషలేం ఏదో తెలుసా? పరలోకం ఉన్న ఒక పేరేంటో తెలుసా అండి? నూతన యెరూషలేం, న్యూ జెరూసలేం అంటారు అన్నమాట. పరలోకాన్ని ఆయన మన కొరకు కట్టిస్తున్నాడు. ఆయన అక్కడ ఆయన బిడ్డలైన మనము నివసిస్తామంట. లాస్ట్ లైన్లో ఉంటా చూడండి, ఆయన నామమును ప్రేమించేవారు అందులో ఏం చేస్తారు? నివసిస్తారు. పరలోకాన్ని సిద్ధపరుస్తున్నాడు ఆయన, అందులో నువ్వు నేను నివసిస్తాను. ఈ లోకంలో నీకు పెద్ద నివాసం లేకపోవచ్చు, కానీ ఒకరోజు ఈ లోకాన్ని మనం విడిచిపెడతాం. ఇది శాశ్వతం కాదండి. నువ్వు ఎంత మంచి గృహం కట్టుకున్నా, ఎన్ని గృహాలు సంపాదించుకున్నా సరే, ఇది ఏది కూడా శాశ్వతం కాదు. యూ హ్యావ్ టు లివ్ దిస్ వరల్డ్. ఇది తాత్కాలికమే, కొంతకాలమే. ఇది లోకము దాని ఆశయం గతించమని, ఎవ్రీథింగ్ విల్ గో అవే. ఏవి కూడా ఉండవు, కానీ ఒకటే శాశ్వతమైంది, పరలోకం. దేవుడు ఆ పరలోక పట్టణాన్ని నీ కొరకు నా కొరకు సిద్ధపరుస్తున్నాడు. ఆయన బిడ్డలుగా మనల్ని చేసుకొని మన పాపాలు క్షమించి అందులో ప్రవేశించే అంత గొప్ప భాగ్యాన్ని నీకు నాకు ఇచ్చాడు. మనకున్న గొప్ప నిరీక్షణ ఏంటంటే ఈ లోకం విడిచిపెట్టిన ఆయన రాజ్యానికి వెళ్ళిపోతాం. అక్కడ నిత్య సంతోషం, అక్కడ నిత్య శాంతి దొరుకుతుంది అన్నమాట. లాజరు ఇక్కడ ఈ లోకలేమో ఎంతో కష్టాన్ని అనుభవించాడు, పరలోకంలో ఎంతో నెమ్మది పొందుతున్నాడు. అంత నెమ్మది. దావీదు ఇక్కడికి నిజానికి చూస్తే ఈ శత్రువులు వీళ్ళందరూ ఆయన ఎంతో నిందిస్తూ అవమానిస్తూ ఎంతో బాధలు పెడుతున్నారండి. కానీ ఆయనకు ఒకటే నిరీక్షణ, రేపు ఉదయం నేను పరలోకంకి వెళ్తాను, ఈ లోకంలో పడిన ఏ కష్టం కూడా నాకు అక్కడ ఉండదు అని చెప్పి అంత గొప్ప నిరీక్షణతో ముగిస్తున్నాడు అన్నమాట. మనం కూడానండి దేవుని ఆరాధించేటప్పుడు, ప్రభువా ఈ లోకంలో ఈ కష్టాలన్నీ కొంతకాలమే నాయన, ఒకరోజు విడిచిపెట్టేస్తాను నేను, ఇది శాశ్వతం కాదు, ఏదో రకంగా ఈ లోకంలో విడిచిపెడతాను, నువ్వు పిలుచుకుంటావు. కానీ నాకు ఒక నిరీక్షణ ఏంటంటే ఇక్కడ కళ్ళు మోస్తాను, నిత్య శాంతిలో నేను కళ్ళు తెరుస్తాను. అంత నిరీక్షణ ప్రభు మనకి ఇచ్చాడు. నా కోసం పరలోకాన్ని కడుతున్నందుకే, సిద్ధపరుస్తున్నందుకే మీకు స్తోత్రాలు. చూడండి, మన కోసం పరలోకాన్ని సిద్ధపరుస్తున్నాడు, పరలోకం కోసం మనల్ని సిద్ధపరుస్తున్నాడు. చెప్పండి, మన కోసమేమో ప్రభు ఏమో పరలోకాన్ని సిద్ధపరుస్తున్నాడు, ఆ పరలోకంలో నివసించడం కోసం
నిన్ను నన్ను ఈ లోకంలో సిద్ధపరుస్తున్నాడు. అంత శ్రేష్టమైన భవిష్యత్తు మన కోసం సిద్ధపరిచినందుకే మనం దేవుని ఎంతో మనం స్తుతులు చెల్లించాలి. ఈ లోకంలో వచ్చే ప్రతి కష్టం కూడానండి, అవన్నీ మారువేషంలో వచ్చే దీవెనలు ఎందుకు తెలుసా? ఆ కష్టాలన్నీ కూడా మనల్ని ఆ పరలోకం కోసం సిద్ధపరుస్తున్నాయి. ప్రతి కష్టం కూడా ఒక రకంగా చెప్పాలంటేనండి, అపోస్తలుల కార్యములు 14:22లో మీరు అనేక కష్టాలు అనుభవించి దేవుని రాజ్యంలో ప్రవేశించాలంటాడు. చూడండి, మీరే చదవండి కావాలంటే. అపోస్తలుల కార్యములు 14:22. అపోస్తలుల కార్యములు 14. శిష్యుల మనసులను దృఢపరిచి అనేక శ్రమలను అనుభవించి మన దేవుని రాజ్యంలో ప్రవేశించాలి. చూడండి, ఇక్కడ క్లియర్గా 2 పిక్చర్స్ అంటున్నాడు. కష్టాలు అనుభవించి ఎక్కడికి వెళ్ళాలట చెప్పండి? దేవుని రాజ్యంలో ప్రవేశించాలి. అంటే దేవుని రాజ్యంలోకి వెళ్ళాలి అంటే, పరలోకంకి వెళ్ళాలి అంటే ముందు ఎందులోంచి వెళ్ళాలి? కష్టాల్లోంచి వెళ్ళాలంటున్నాడు. ఎందుకు వెళ్ళాలి కష్టాల్లోంచి? ఈ కష్టాలు ఏం చేస్తాయి? దానికి జవాబే పేతురు ఆన్సర్ ఇస్తాడనమాట. మొదటి పేతురు 5:10. మొదటి పేతురు 5:10. తన నిత్య మహిమకు అంటే పరలోకానికి క్రీస్తునందు మిమ్మల్ని పిలిచిన సర్వకృపానియుడు దేవుడు కొంచెము కాలము మీరు శ్రమపడిన పిమ్మట తానే మిమ్మల్ని పూర్ణులుగా చేసి స్థిరపరిచి బలపరచు. పూర్ణులుగా చేస్తాడట, స్థిరపరుస్తాడట, బలపరుస్తాడు. అంటే ఆ పరలోకానికి నిత్య మహిమకు పిలిచిన దేవుడు మనల్ని ఈ లోకంలో కష్టాలు కూడా తీసుకెళ్తాడు. ఎందుకంటే మనల్ని పూర్ణులుగా చేయాలట. పూర్ణులు అంటే ఏంటి అర్థం? పూర్ణులు, పూర్ణం అంటే అర్థం ఏంటో తెలుసా? పర్ఫెక్ట్ అని అర్థం. దేవుడు నిన్ను నన్ను ఎలా చేస్తాడట? పర్ఫెక్ట్గా చేస్తాడంట. పెండ్లికి తీసుకెళ్ళకముందు పెళ్లి కూతురుని ఎలా తయారు చేస్తారు చెప్పండి? పెళ్ళికి తీసుకెళ్ళకముందు పెళ్లి కూతురుని ఎలా తయారు చేస్తారు? జుత్తుల చింపురుగా ఉందనుకోండి, ఇలాగా పరమ్మ పద పెళ్ళికి వెళ్ళిపో అని అంటారా? ఏం చేస్తారు? నీట్గా తయారు చేస్తారు. మొఖం నుండి ఎంత పౌడర్ ఉందనుకోండి, ఏం చేస్తారు? వెంటనే నీట్గా తుడిచేస్తారు. చూడు, బొమ్మలా తయారు చేస్తారన్నమాట. బ్యూటిఫుల్గా తయారు చేసి అప్పుడు విందులోకి తీసుకెళ్తారు కదండి. పరలోకపు ఆ విందుకు, గొర్రెపిల్ల మహోత్సవమునకు నిన్ను నన్ను తీసుకెళ్ళడానికి ఆయన వధువైన నిన్ను నన్ను ఈ లోకంలో ఆయన ఏం చేస్తాడు? సిద్ధపరుస్తాడు. నీలో కళంకం ఉండకూడదు, నీలో మచ్చ ఉండకూడదు, నీలో ఎన్నో పాపాలు ఉన్నాయి, అవన్నీ కడగబడాలి. దావీదు అంటున్నాడు, నాలో ఎన్నో అపరాధాలు ఉన్నాయి నాయన అంటున్నాడు. అవన్నీ కడగబడాలన్నమాట. అందుకోసం కష్టాలు గుండా దావీదుని తీసుకెళ్ళాడు. పూర్ణులుగా చేయాలని, నిన్ను నన్ను స్థిరపరచాలని, బలపరచాలని, అలా సిద్ధపరిచి మళ్ళీ ఆయన రాజ్యానికి తీసుకెళ్ళాలి. అంత గొప్ప ఉద్దేశంతో కష్టాలు కూడా ఆయన ఒప్పుకుంటున్నాడు. నిజానికి కష్టాలు బట్టే మనం దేవుని ఏం చేయాలి? మనం స్తుతులు చెల్లించాలి. అందుకోసం దావీదు ఇన్ని కష్టాల్లో కూడా ఆయన వైపు చూసి, దేవా నేను స్తుతులు చెల్లిస్తాను. ఎద్దు కంటేను, కొమ్ములున్న డేగల కంటే నీకు స్తుతులు ప్రీతికరం కదా తండ్రి. ఇదిగో నేను మనసారా నేను స్తుతులు చెల్లించుకుంటానని చెప్పి దేవుని స్తుతులు చెల్లిస్తుంది. ఈ 8 విషయాలు బట్టి మనం ప్రభుని స్తుతించుకుందాం. దయచేసి అందరం మోకరించండి. యెహోవాను స్తుతించుడి అందరూ.